శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆత్మజ్ఞాన మార్గములో ఆధ్యాత్మిక చదువు, మనం ఆధ్యాత్మిక ప్రచురణలు అనే శీర్షికల ద్వారా రోజు మన వ్యక్తిగతమునకు సంబంధించిన, అంటే మనిషికి సంబంధించిన అంతరంగ ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని చెప్పుకుంటున్నాం. ఇది ఒక విచారణ మార్గం. విచారణ అంటే పరిశీలించుకుంటూ వెళ్ళటం. ఇది ఆరాధనా మార్గం కాదు, అర్చనా మార్గం కాదు, భక్తి మార్గం కాదు. ఇది ఒక పరిశీలన మార్గం. నమ్మటం కాదు, ఎవరినో ఫాలో అవటం కాదు, ఎవరినో అనుసరించటం కాదు, ఎవరినో అనుకరించటం కాదు. నిన్ను నువ్వు పరిశీలించుకోవటం. నన్ను నేను పరిశీలించుకోవడం అంటే ఏమిటి అంటే, ఇది అందరం చెయ్యాలి. అసలు ఇది చిన్నతనం నుంచి మనం భౌతిక చదువులు చదువుకుంటున్నప్పటి నుంచి అసలు ఇది ఏ స్కూల్లోనో స్కూల్ విద్యగా చెప్పుకుంటూ రావాలి. అంటే మనిషిలో అప్పుడు నైతిక విలువలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత అంటే ఒక సత్యం. మనిషికి ఎప్పుడైతే సత్యం అర్థం అవుతూ ఉంటుందో మనిషిలో నైతిక విలువలు పెరుగుతాయి. చెడు చేయరు. అయితే మనకంతా కూడా భౌతిక విద్యలు, అంటే మనకు చెప్పబడే చదువులన్నీ కూడా భౌతిక విద్యలు. భౌతికం అంటే కనపడేవి, బయట ప్రపంచంలో ఉండేవి. అంటే అవసరం లేదా అంటే అవసరమే, అవన్నీ అవసరమే. భౌతికం అంటే మనకు కనపడే శరీరం కూడా అన్నీ అవసరమే, బ్రతకడానికి కావాల్సిందే. కానీ ముఖ్యమైనటువంటి అంశం అంతా కూడా భౌతికం అయిపోయింది. మనకి మొత్తం దాని మీదే దృష్టి పెట్టుకొని బ్రతుకుతూ వెళ్ళిపోతున్నాం. అందుకని మనుషుల్లో చెడు వచ్చింది, చెడు ప్రవృత్తి వచ్చింది. ప్రపంచం అంతా అనేక రకాల చెడులు, మోసాలు జరుగుతున్నాయి. మనిషి ఎప్పుడైనా కూడా తనకు తాను మంచివాడుగా ఉండాలంటే, ఎవరైనా సరే ఇతరులు ఎవరో మంచిగా ఉండమని చెబితేనో, మంచికి సంబంధించిన కథలు చెబితేనో, మంచికి సంబంధించినటువంటి అనేక రకాల చరిత్రలు చెబితేనో, ఫలానా వాళ్ళు మంచిగా ఉన్నారంటేనో, ఫలానా వాళ్ళు గొప్పవాళ్ళు అంటేనో, అలా పోల్చి చెబితే మనిషి మంచిగా ఉంటాడు అనేదానికి అంత పెద్ద ఆధారాలు లేవు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎన్నో మతాలు దేవుళ్ళ పేరు మీద ఇవన్నీ చెబుతున్నాయి మంచిగా ఉండమని. కానీ ప్రపంచంలో మారణ హోమాలు జరుగుతూనే ఉన్నాయి, మోసాలు జరుగుతూనే ఉన్నాయి, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి, అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే భౌతికమే. భౌతికం అంటే కనపడేది. కనపడే మన శరీరం పరిమితంగా నేను శరీరం అన్న భావనలో ఉన్నాం. అందులో అబద్ధమేమీ లేదు, నిజమేను. ఆ శరీరానికి అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. బయట ప్రపంచంలో కనపడే అన్ని ఈ శరీరానికి చాలా పనికొచ్చే ఉన్నాయి. ఏదైనా ఈ శరీరానికి పనికొచ్చేయన్ని బయట ప్రపంచంలో నుంచి పొంది తెచ్చుకోవాలి మనిషి. దానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నాలు మానవ సమాజం కోట్ల సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తూ నాగరికత అనే పేరుతో అది అభివృద్ధి చెందుతూ, తన తెలివిని ఉపయోగించుకుంటూ, తన ప్రజ్ఞను ఉపయోగించుకుంటూ, అనేక రకాలు తయారు చేసుకుంటూ, మొత్తం అన్నిటికీ మనిషి ప్రయత్నాలకు మధ్యలో డబ్బు అనేటువంటి ఒక మాధ్యమాన్ని సృష్టించుకుంది. ఇప్పుడు మనిషి ఏమి పొందాలన్నా డబ్బు కావాలి. డబ్బు ద్వారా మిగిలినన్ని పొందుతాడు సమాజంలో. ఈ డబ్బు మనిషి తయారు చేసుకున్నాడు, సృష్టించుకున్నాడు. అయితే ఇదంతా తప్ప రైటా అనే దానికి ఏమి లేదు, అది అలా వెళ్ళిపోయింది వ్యవస్థ. వ్యవస్థ మొత్తం అలాగే సాగుతుంది, మొత్తం ప్రపంచం అంతా. దీనికి మనం చేయగలిగింది ఏమి లేదు, చేసేది ఏమి లేదు. ప్రపంచంలో వెళ్తున్న వ్యవస్థ ప్రకారం మనం కూడా బతకాల్సిందే. అయితే బ్రతికే విధానంలో అసలు చెడు అనేది ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడు చెడు అనేది ఎందుకు వచ్చింది అంటే పరిమిత భావన వలన వచ్చింది అంతే. దాన్ని అజ్ఞానము అన్నారు ఆధ్యాత్మికతలో. ఆధ్యాత్మికత అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రతి శీర్షికలు ఇంచుమించు చెప్పుకుంటాం. ఆధ్యాత్మికత అంటే అంతరంగము, మనిషి యొక్క అంతరంగం. కనపడనిది. కనపడేదంతా భౌతికమే. ఇప్పుడు డాక్టర్ ఏదైనా ఆపరేషన్ చేయడానికి మన శరీరాన్ని కోసాడు అనుకోండి, లోపల పాటలు కనపడతాయి ఆయనకి, అది భౌతికమే.
ఆధ్యాత్మికత అంటే అంతరంగం, కనపడింది. కనపడదు కానీ ఉంది. అది కనపడదు, అది వినపడదు, అది స్పర్శకి దొరకదు, అది వాసనకి దొరకదు, అది రుచికి దొరకదు, కానీ ఉన్నది. అలా కనపడదు ఉన్నది అనేది మనలో ఉంది. అది స్పష్టంగా మనం గమనించుకుంటే మన ఆలోచనలే, మన భావాలు, మన జ్ఞాపకాలు మన లోపల ఉన్నాయో మనకి కనపడవు, కానీ ఉన్నదే అని తెలుస్తూనే ఉంది. అలా ఆధ్యాత్మికత అన్నప్పుడు భౌతికమునకు ఆధారమైన సత్యం. అది ఆలోచన కదలకపోతే అసలు శరీరం పనిచేయదు. కదిలే ఆలోచనలన్నీ శరీరాన్ని కదుపుతూ ఉంటాయి. కానీ కదిపే ఆలోచనలను వదిలేసి, లోపల విషయాన్ని వదిలేసి, లోపల యంత్రాంగాన్ని వదిలేసి, కదిలే శరీరాన్ని పట్టుకొని దానికి అవసరమైనటువంటి దొరికేటువంటి అనుభవాల కోసం, ప్రపంచంలో దొరికేటువంటి వస్తువులు, పదార్థాలు, అనుభవాల కోసం విపరీతంగా ప్రపంచంలోకి పరుగులాట మొదలుపెట్టాం. ఎంత పరుగు తీస్తున్నామంటే మరణించే వరకు ఆ పరుగు ఆగదు, తీస్తూనే ఉంటాం. ఇంకో ధ్యాస కూడా రాదు మనకి. దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఎక్కడో మధ్యలో దొరుకుతున్న సుఖాలను పట్టుకెళ్తానే ఉంటాం. అయితే బ్రతకొద్దా అండి శరీరం అంటే? బ్రతకాలి, అది నిజమేను. శరీరం నిజమేను, శరీరం అబద్ధం కాదు. శరీరం నిజమే అయినప్పుడు బ్రతకడం నిజమే, ధన సంపాదన నిజమే, కుటుంబ జీవితం నిజమే, వివాహాలు నిజమే, అన్నీ నిజమే. చక్కగా చేసుకొని ఏది పాడు చేసుకోకుండా చక్కగా ధర్మ జీవితం గడపండి. అయితే మరి ధర్మ జీవితం గడిపితే కదా మనం హాయిగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు హాయిగా ఉంటారు. అంటే మంచిగా జీవించడం, ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మన జీవితం మనం హాయిగా గడుపుకోవాలి. అలా మనమే కాదు, మొత్తం ప్రపంచం అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు కదా హాయి ఉండేది. శరీరం నిజమే అనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోయినా, భౌతికమైన నిజం అనుకుంటూ జీవించుకుంటూ వెళ్ళిపోయినా, ఆధ్యాత్మికాన్ని తెలుసుకోకపోయినా కొన్ని నష్టమేం లేదు, పోనీ ఏదో బతికేద్దాం అనుకుందాం. కానీ అన్ని ఇబ్బందులు, మోసాలు, కష్టాలు, బాధలు, ఆఖరికి సొంత కుటుంబ సభ్యులలో భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తాడు, లేదా గొడవలు పడతారు, తగాదాలు పడతారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, అన్ని సంబంధ బాంధవ్యాలు, అతి దగ్గర సంబంధ బాంధవ్యాలన్నీ ఘర్షణలు పడతాయి, మోసాలు చేసుకుంటూ ఏదో రకంగా పని గొడవలు పడతానే ఉంటారు. అంటే ఏంటి? జీవితంలో 30 వంతు ఈ అశాంతితోనే బతుకుతున్నారు. 1/4 వంతు తప్పనిసరి ఇంద్రియ కోరికలు ఉండడం వలన కలిసి ఉంటున్నారు. కలిసి ఉంటున్నట్టు కనబడుతున్నారు. ఇలా కలిసి ఉండలేని వాళ్ళు, విడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అన్ని బంధాలు విడిపోయిన వాళ్ళు కూడా మంది ఉన్నారు. అసలు ప్రతి తల్లిదండ్రులను ఇంచుమించు వృద్ధాప్యంలో 190 మంది తల్లిదండ్రులను వాళ్ళ పిల్లలు వదిలేస్తున్నారు. వాళ్ళ చోట్ల. ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులతో అవసరమే ఉంటుంది. ఒకవేళ చూస్తున్నారు అంటే తల్లిదండ్రుల దగ్గర ఆస్తులో గీస్తులో బాగా ఉండి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుని వీళ్ళకి ఇవ్వకపోతే ఏదో ఎవరేమో అని చూస్తూ ఉండొచ్చు. లేదా ఎక్కడన్నా కొంచెం ఒక 10% మంచి వాళ్ళు ఉండి చూస్తూ కూడా ఉండొచ్చు. అలాగే అనేక సంబంధ బాంధవ్యాలు విడిపోతున్నారు. ఈ విడిపోవడానికి కారణం ఏం లేదు, ఘర్షణలు మనిషికి మనిషికి పట్ల. ఎందుకని పట్టలేదంటే మళ్ళీ భౌతికమే. నేను, నాది, నా వాళ్ళు. ఆ నా వాళ్ళు అన్నప్పుడు కుటుంబం తీసుకున్నాం. మళ్ళీ నేనుకి వచ్చేటప్పటికి కుటుంబ సభ్యులతో కూడా గొడవ పడుతున్నాం. నాది అనేటప్పటికి కుటుంబ సభ్యులతో కూడా గొడవ పడుతున్నాం. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయి. అసలు కోర్టులు కేసులన్నీ సొంత కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువ ఉంటాయి. అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే సొసైటీ ఇప్పుడు అలాగే ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే భౌతికము. భౌతికం అంటే ఏంటి? పరిమిత శరీర భావన. కనపడుతున్నదే నిజం అనుకుంటాం. అదేంటంటే కనపడుతున్నది నిజం కాదా? నిజమే, అందులో డౌట్ లేదు. కానీ కనపడుతున్న దానికి ఆధారముగా కనపడంది ఒకటి ఉంది, వినపడంది ఒకటి ఉంది. ఇందాక చెప్పుకున్నాం, స్టార్టింగ్లో చెప్పుకున్నాం. అది కనపడదు, అది వినపడదు, అది వాసనకి దొరకదు, అది స్పర్శకి దొరకదు, అది రుచికి దొరకదు. మనకి 5 రకాలుగానే తెలుసు. కానీ ఉన్నది అని తెలుస్తుంది ఉన్నది అని. మన జ్ఞాపకాలు, మన ఆలోచనలు, మన భావాలు, లోపల మనకు శక్తి కదలికలు తెలుస్తున్నాయి భావరూపంలో. అంటే ఏంటి? అది కదిలితేనే శరీరం కదులుద్ది, అది కదిపితేనే శరీరం కదులుద్ది. అది ఆలోచన రూపం
ధరించాలి, భావరూపం ధరించాలి, ఆ భావం శరీరాన్ని కదపాలి. దాన్ని తెలుసుకుంటే, దాన్ని తెలుసుకున్నటువంటి మహాత్ములు చెప్పారు, దాన్ని తెలుసుకుంటే అంటే దాన్ని అంటే నిన్నే, నీ లోపలే ఉంది అది. ఇప్పుడు నేను శరీరం అనుకుంటున్నాం కదా, కాబట్టి శరీరంలోంచి అల్లాలి ప్రయాణించుకుంటూ తెలుసుకునే ప్రయత్నం అన్నప్పుడు అనేక రకాలుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో ఒక రకం పరిశీలన. నమ్మటం వేరు. ఏముంటుంది నమ్మటం? ఎవరో చెబితే నమ్మావు, ఎవరో చెబితే పూజించావు, ఎవరో చెబితే ఆరాధించావు, ఎవరో చెబితే భక్తి చేసావు, ఎవరో చెబితే ఫాలో అయ్యావు, ఎవరినో ఫాలో అయ్యారు, భక్తురాలు అనిపించుకున్నావు. ఇక్కడ విషయం ఫాలో అవటం కాదు, అసలు ఆ మార్గం కాదు, నమ్మే మార్గం కాదు. నమ్మడం అంటే ఏంటి? ఎవరో చెప్పారు, నీకు తెలీదు. ఫాలో అవటం అంటే ఏంటి? ఎవరినో నమ్మి ఫాలో అవుతున్నావు, వాళ్ళు ఎవరో చెబుతున్నారు, నువ్వు నమ్ముతున్నావు, ఫాలో అవుతున్నావు తప్ప నీకు తెలియదు. ఇది అలా కాదు. ఆధ్యాత్మికత అలా కాదు. అసలు ఇది మొత్తంగా నువ్వు తెలుసుకునే ప్రయత్నం. నీకు తెలీదు, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. ఎందుకని? అది నీలోనే ఉన్నప్పుడు, అది నువ్వే అయినప్పుడు నీకెందుకు తెలీదు? నీ లోపల దాన్ని ఎవరో చెబితే నమ్మి నువ్వు నడవటానికి ఏముంది? అక్కడ కుదరదు అసలు. బయట దాన్ని దేన్నైనా ఎవరన్నా చెబితే నమ్మి నువ్వు నడవచ్చు. అందుకే దేవుళ్ళందరూ బయట ఉంటారు. దేవుళ్ళు బయట ఉంటారు. ఫలానా దేవుడు అలా చేశాడు, ఫలానా దేవుడు ఎలా చేశాడు, ఫలానా దేవత అలా చేసింది, ఫలానా దేవత ఎలా చేసింది, మా మత దేవుడు ఎలా చేశాడు, మా మత పెద్ద ఎలా చేశాడు, వీళ్ళంతా బయట ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి మహిమలు, ప్రకటనలు, వాళ్ళకి సంబంధించిన మాయలు, వాళ్ళకి సంబంధించిన విధానాలు, పద్ధతులు అన్నీ బయటే ఉంటాయి, భౌతికంగానే ఉంటాయి. ఈ భౌతిక కదిలకలే శరీరంతో జరుగుతూ ఉంటాయి. వాటికి ఆధారాలు ఏముండవు, వాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వు నమ్ముతూ ఉంటావు అంతే. ఎప్పుడు ఎవరికి దేవుడు ఎక్కడ కనపడ్డు. ఎప్పుడు ఎవరికి అసలు ఏ మహిమైనా కూడా ఆ మహిమ జరిగిందని మాకు ఎవరో ఒకరు చెబుతారు తప్ప అది ఎక్కడా కనపడదు. అందుకే చాలా మంది మహిమలు దొంగతనాలుగా ప్రకటించుకుంటున్నారు. దొంగ మహిమలు. పాప అమాయక ప్రజలు ఎప్పుడూ ఆ బుట్టలో పడిపోతూ ఉంటారు. వాళ్ళు కింద సభలో 10 మంది ఏళ్ళవాళ్ళని కూర్చోబెడతారు జనాల మధ్యలో. కుంటోడుగానో, గుడ్డోడుగానో, రోగగ్రస్తుడుగానో వీళ్ళు పిలిచి ఏదో స్వస్థత అని 4 చదివి 4 అరుపులు అరిసి కేకలేయంగానే వాళ్ళకి తగ్గిపోయిందని లేచి తిరుగుతూ ఉంటే అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ యాక్షన్ డ్రామా చేసిన వాళ్ళంతా ఏళ్ళోళ్లే. ఇలా బోల్డ్ నిరూపితమైన పట్టుకోబడి నిరూపించబడుతున్నాయి కూడా ఇప్పుడు కూడా. సరే, మనకు ఆ తప్పు మార్గాల గొడవలు మనకెందుకు కానీ, అంటే ఇప్పుడు అందులోనే ఎక్కువ మంది వెళ్తున్నారు మళ్ళీ. ఎందుకంటే ఇలా నువ్వు పరిశీలించుకుంటే వీళ్ళకేం నచ్చట్లా. చాలా మనిషికి చాలా చిత్రమైన విషయం ఏంటంటే, నాయన అది చాలా సింపుల్ రా, అది నువ్వేరా, అది నీలోనే ఉందరా నాయన, అది నువ్వే, నువ్వు శరీరం అనేది నిజమే. ఈ శరీరాన్ని నడుపుతున్న శక్తి నీ లోపల ఒకటి ఉంది, నీకు అర్థమవుతుంది, ఆలోచనలు కదులుతున్నాయి, నీకు తెలుస్తుందిగా, అది కూడా నువ్వే. అలా నువ్వు పరిశీలించుకుంటూ నీ హృదయ గుహలోకి వెళ్ళిపోతే, అలా పరిశీలించుకుంటూ ఒక గుహ ఉంది. గుహ అంటే రహస్యమైనది, గుహ్యాతి గుహ్యము అంటారు. అంటే రహస్యములలోకెల్లా రహస్యమైనది ఆత్మవిద్య. ఎందుకు రహస్యమైంది? అది అసలు కనపడదు కదా, లేదా అంటే నీకు తెలుస్తూ ఉంటుంది. నాకు తెలుస్తుంది కదా, పని కనపడుతుందా, వినపడుతుందా, వాసనకు దొరుకుద్దా, తినడానికి దొరుకుద్దా, పట్టుకోవడానికి దొరుకుద్దా అంటే అలా ఎలాగో దొరకదు. మరి ఇంకేంటంటే నాకు తెలియటం అంటే పంచేంద్రియాల ద్వారా తెలియదు తప్ప నా లోపల ఆలోచనలుగా, భావాలుగా అన్ని కదులుతున్నాయని నాకే తెలుస్తుంది. ఇప్పుడు నేను అవునలేను, కాదనలేను. ఎలా ఉందంటే చెప్పలేను, ఎక్కడ ఉందంటే చెప్పలేను, దాని శబ్దం ఏంటో చెప్పలేను, దాని రుచి ఏంటో చెప్పలేను, దాని రంగు ఏంటో చెప్పలేను, దాని వాసన ఏంటో చెప్పలేను, దాని ప్రదేశం ఏంటి, పని ఎక్కడ ఉంది అంటే చెప్పలేను. నాలోనే ఉందని తెలిసింది. నాలో ఉన్నాయి ఆలోచనలు కదులుతున్నాయని తెలుసు కానీ నేను చెప్పలేను. దాన్ని తెలిసి చెప్పలేను అంటే అర్థం ఏంటి? అసలు సృష్టి అలా ఎందుకు పెట్టింది? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు తెలుసుకుంటే చాలు అని. చెప్పవలసిన అవసరం లేదు, నువ్వు తెలుసుకుంటే చాలు. ఇది సృష్టి యొక్క నిర్ణయం. అందుకే అలా పెట్టింది. లేదు చెప్పాలి అన్నప్పుడు తెలిసింది చెప్పేలా పెట్టే. చెబుతున్నాగా తెలిసినవి అన్నీ. ఇది వంకాయ, అది టెంకాయ, అది మామిడికాయ, ఇది టమాటా, అది ములక్కాయ, ఇది కుర్చీ, అది సైకిల్, అది బల్ల, ఇలా తెలిసినవన్నీ చెబుతున్నాగా. ఇది కాలు, ఇది చెయ్యి, ఇలా తెలిసినవన్నీ చెబుతున్నాం. అది తెలుస్తుంది కానీ చెప్పలేము, చెప్పటం కుదరట్లేదు అంటే చెప్పక్కర్లేదు, దాన్ని తెలుసుకోవటం మాత్రమే చెయ్యాలి అని అర్థం. అంతే. చాలా సింపుల్ థింగ్.
కాబట్టి ఇక్కడ ఇది విచారణ మార్గం. ఎవరికాళ్ళు తెలుసుకోవాలి, చదవటం కుదరదు. అసలు ఎవరు చెప్పినా అసలు ఇతరులకి అర్థం కాదు. అంటే అర్థం కాదండి, అనుభవంగా దొరకదు. తెలుసుకోవటం అంటే ఏంటి? నువ్వు అనుభవం పొందడం, నీకు అర్థం అవటం. తెలుసుకోవటం అన్నప్పుడు తెలుసుకునే వ్యక్తికి తెలియబడింది అంతే. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకో. నేను నాకెందుకు తెలియదండి అని ప్రశ్న పడుతుంది. కాదు, నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకో అంతే. సరే, నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకోవడం ఏంటి? దీనికి మహాత్ములు ఆల్రెడీ ప్రయత్నించి తెలుసుకున్న వాళ్లే మార్గాలు చెప్పేశారు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. మనం ఆ మార్గంలో వెళ్తున్నాం అంతే, చదువుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా మనం ఏం చేయాలి? వాళ్ళు చెప్పినటువంటి, అంటే వాళ్ళు ఎలా తమను తాము తెలుసుకున్నారో చెప్తున్నారు. అది చదవడానికి కుదిరేది కాదు. తమను తాము ఎలా తెలుసుకున్నారో వాళ్ళు భాషలో చెబుతున్నారు వాళ్ళ భావాన్ని. దాన్ని పట్టుకొని అర్థం చేసుకొని అనుభవానికి మనం సాధన చేసుకోవాలి. అనుభవానికి మనం సాధన చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా చెబితే మామిడి పండు పలానా చోట ఉందండి, అక్కడ దొరుకుతుంది అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఆ చెట్టుకి కూసుకోవచ్చు. అలా వస్తువులు, విషయాలు, పదార్థాలు ఏవైనా ప్రపంచంలో పలానా చోట పలానా విధంగా దొరుకుతాయి అంటే వాటిని ప్రయత్నించాం, వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. కానీ ఇది పలానా రకంగా దొరుకుతుంది, మేము ఇలా పొందాము అంటే నువ్వు అక్కడికి వెళ్తే ఏమి లేదు. అది నువ్వు పొందవలసిన అనుభవం. అది వస్తువు కాదు, పదార్థం కాదు. తెచ్చుకోవటానికి కుదరదు. ఎందుకంటే అది నువ్వే, నీకు భిన్నమైంది కాదు. అది నువ్వు అది అయిపోవాలి అంతే. అంటే అది నీకు అర్థం అవ్వాలి. నీకు అర్థం అవటమే నువ్వు అది అవటం అంతే. ఆ అర్థం అవటము, అది అవటం అనేది ఎవరో చెబితే అర్థం అవటం కాదు. వాళ్ళు చెప్పిన దాన్ని నువ్వు పరిశోధించుకుంటూ, పరిశీలించుకుంటూ లోపలికి వెళ్ళి ఆ స్థితిలో స్థిరంగా కూర్చోవాలి. అది సాధన. నీకు సాధనతో అర్థం అవ్వాలి. అప్పుడు సాధనతో అర్థం అవటమే అనుభవం అవటం అవుద్ది. అయితే దానికి ఉన్న ఏకైక మార్గం జ్ఞానము, అంటే వినటము, శ్రవణము. జ్ఞానము యొక్క రూపము శ్రవణము, అంటే శబ్దము. శబ్దము ద్వారా, శ్రవణం అంటే వినటము ద్వారా అర్థమవుతుంది. అది జ్ఞాన స్వరూపము. అంటే జ్ఞానానికి రూపం లేదు. మనిషి కొన్నట్టు, చెట్టు కొన్నట్టు, పుట్ట కొన్నట్టు, గుట్ట కొన్నట్టు, జంతువు కొన్నట్టు రూపం లేదు. కానీ భావం ఉంది అందులో. ఓ భావం, భావస్వరూపం. భావస్వరూపం ద్వారా నీకు అర్థమయ్యి నీలో ఒక భావం సమసిపోద్ది, ఇమిడిపోద్ది. అది నువ్వైపోద్ది. నువ్వే ఆ భావం అయిపోతావు. భావం నేనైపోతాను. భావం నేనైపోయినప్పుడు భావం కూడా మేము ఉండదు. అప్పుడు అర్థమైంది అంటాం. అది జ్ఞానం. అంటే జ్ఞానము అన్నది అర్థమైనటువంటి ఒక స్థితి. అజ్ఞానము అన్నది అర్థం కానటువంటి ఒక స్థితి. మరి అర్థం అవడానికి దారి ఏంటి? ఏమీ లేదు, తెలుసుకోవటమే, దాన్ని గ్రహించటమే. ఎలా గ్రహించడం? తెలిసిన వారి నుండి. అయితే తెలిసిన వారు, అది అనుభవ రూపం కదా. అర్థం అవటం అనేది అనుభవ రూపం. అంటే నాకు అర్థమైంది, నాకు అర్థమైంది అన్న స్థితిని నీకు ఆ స్థితిగా ట్రాన్స్ఫర్ చేయలేను. అంటే నీకు అర్థమయ్యేట్టుగా స్థితిని ఇచ్చేయలేను, అనుభవాన్ని ఇచ్చేయలేను. అనుభవానికి ఆధారమైనటువంటి పదార్థాన్ని ఇవ్వగలను. బెల్లం తీయగా ఉంటుంది, తీపి అనుభవం. తీపి ఎలా ఉంటుంది నేను చెప్పలేను. తీపి ఎలా ఉంటుందో అనే అనుభవాన్ని కూడా నీకు ఇవ్వలేను. కానీ బెల్లం ముక్కని ఇవ్వగలను, పంచదారని ఇవ్వగలను. అలా ఏదైనా అనుభవానికి ఆధారమైన దాన్ని అందించగలను. ఇక్కడ జ్ఞానం అనేది ఏంటంటే నాకు కలిగిన అనుభవ భావాన్ని భాష రూపంలోకి తెచ్చి ఆ భాష ద్వారా నీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే అది రూపాలు మారింది. అనుభవం భావం అయింది, భావం భాష అయింది. మళ్ళీ ఈ భాష నీకు భావం అవ్వాలి. అంటే నీకు ఎలా అర్థమవుద్దో ఆ భావం మళ్ళీ నీకు అనుభవం అవ్వాలి. ఇంత ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇంత ప్రాసెస్లో అది యథాతథంగా వస్తుందన్న నిర్ణయం లేదు. అందుకని ప్రయత్నించుకోవాలి. ఎవరి అనుభవం వాళ్ళు పొందాలి. ఎందుకంటే ఒక అనుభవాన్ని వ్యక్తీకరించడం చాలా కష్టమైన విషయం. దానికోసం భాష ఏర్పాటు చేసుకున్నాం, కానీ అనుభవాన్ని భాష ఎప్పటికీ చెప్పలేదు. కానీ భాష ద్వారా అనుభవాన్ని పట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే చేపలు పట్టుకోవడానికి గేలాలు వేస్తూ ఉంటారు.
ఆ గేలానికి చిన్న ఎర్రని కూరుస్తూ ఉంటారు. ఆ ఎర్ర అనేది చిన్న మాంసం, అది కూడా చేప లాంటిదే. కానీ అసలు ఎర్రకి చేపకి సంబంధమే ఉండదు. ఆ ఎర్రను తినడానికి చేప వస్తుంది, అప్పుడు చేపను పట్టుకుంటాం. అలాగే ఈ చెప్పబడేటువంటి అనుభవం భావరూపంలోకి వచ్చినప్పుడు ఆ భావరూపం భాష రూపం దాల్చి భాషలో వ్యక్తీకరిస్తున్నప్పుడు అది ఎర్రలాంటిది. ఆ ఎర్రని మీరు చేపగా మలుచుకోవాలి, అది మీ సామర్థ్యం. అందుకని చెప్పేవాడు ఎంత చెప్పినా వినేవాడు ఎంత విన్నా ఎలా అర్థమవుతుందో. ఎందుకంటే భాషా పదాలలో మళ్ళీ వ్యక్తీకరణ పదాలలో ఒక్కొక్క పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క వాక్యం అనేక అర్థాలను స్ఫురింపజేస్తూ ఉంటుంది. ఎవరి భావనకు తగ్గట్టు వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. యద్భావం తద్భవతి. కానీ ఉన్న ప్రక్రియ ఇంతే. అందుకని శ్రవణమే అత్యద్భుత సాధన ఆధ్యాత్మికత అండ్ ఆత్మజ్ఞాన మార్గంలో. ఎందుకని ఇది బాగా అర్థమైతే అసలు అర్థం అవటమే నిన్ను అలా కూర్చోబెట్టేస్తుంది. ఇప్పుడు అక్కడ పాము ఉందని అర్థమైంది అనుకోండి, ఆ వైపు ఎందుకు వెళ్తాం, దాన్ని ఎందుకు తొక్కుతాం? ఇక్కడ పాము ఉందని తెలిస్తే చాలు, పాము ఉందని ఎవరైనా చెబితే చాలు, మన ప్రక్రియ మారిపోద్ది, అటు వెళ్ళం. అలాగే నొప్పు కాలుతుందని తెలిసింది అనుకోండి, దాన్ని ఎందుకు పట్టుకుంటాం? తెలియటం ఏంటి, చెప్పటమే. లేదా ఒకసారి అనుభవం అయింది, ఇంకా దాదాపు వెళ్ళాం. ఇక్కడ శ్రవణము అంటే ఆ విషయాన్ని తెలుసుకోవటము తెలియటమే సాధన అయిపోయి కూర్చుంటుంది. అదే అనుభవంగా అయిపోద్ది. అంటే శ్రవణములోనే సమస్తము కలిసిపోయి ఉంటాయి. అయితే శ్రవణంతో సరిపోద్దా అంటే అది మననం అవ్వాలి. అంటే శ్రవణం అంటే ఏంటి, ఎవరో చెప్పినప్పుడు ఒకసారి విన్నాం. మననం అంటే ఏంటి, దాన్ని పదే పదే మనమే మనకు చెప్పుకుంటున్నాం, అంటే దాన్ని మర్చిపోవట్లా. మననం అంటే పదే పదే ఇంతకు ముందు ఎవరో వాళ్ళ అనుభవాన్ని మనకు చెప్పారు, మనం దాన్ని గ్రహించి అందులో మనకు అర్థమైన విషయాన్ని పదే పదే మనకు చెప్పుకుంటున్నాం. ఎప్పటి వరకు? నిధిధ్యాస, అంటే అదే ధ్యాసలో ఉండిపోయే వరకు, అది సత్యమైపోయే వరకు. నిధిధ్యాస అంటే అదే ధ్యాసలో ఉండిపోతే ఏమవుతుందంటే ధారణ, దాన్ని ధరించేశానంటే అది నేను అయిపోయాను. ఇది జస్ట్ ప్రాసెస్లో జరుగుద్ది. శ్రవణంతో ధారణ పూర్తవుతుంది. శ్రవణము ధారణ ఒకటే, వేరువేరు కాదు. అనేక సార్లు మననం ధారణ అయిపోతుంది అంతే. అందుకని మొట్టమొదటి శ్రవణంతోనే మీరు ఎంత జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుంటారు, చెప్పేవాళ్ళు ఎంత జాగ్రత్తగా చెబుతున్నారు, ఆ చెప్పేదాన్ని ఎంత జాగ్రత్తగా వింటున్నాము, గ్రహిస్తున్నాము అనే దాంట్లోనే మనం దాన్ని పూర్తిగా పొందటం ఉంటుంది. ఇది జ్ఞాన మార్గము. జ్ఞాన మార్గం అంటే ఏంటి? నమ్మటం ఏమి ఉండదు. నమ్మటం అంటే ఏంటి? అక్కడ ఏదో ఉంది, నమ్ము. ఆ ఏదో ఉంది నమ్మితే నీకు ఎప్పటికీ తెలియదు. అది నమ్మటం అంటే ఏంటి? ఎవరో చెప్పారు, ఏదో ఉందన్నారు, దాన్ని ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పారు, ఓహో అని అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటున్నావు. నమ్మకంలో ఏముంది? నమ్మకంలో సత్యం లేదు. నమ్మకంలో ఎప్పుడు నాకు తెలియదు అనేది ఉంది. మీరు చూసుకోండి, మీరు నేను నమ్ముతున్నాను అని మీరు అనుకోవచ్చు, పొట్టి భ్రాంతి అది. నమ్మకంలో ఎప్పుడు తెలియదు అనేది ఉంది, తెలీదు. మరి తెలియనప్పుడు ఇంకా అది నమ్మకం అయితే ఏంటి, నమ్మకం కాకపోతే ఏంటి? కాకపోతే మీరు దీన్ని బాగా పరిశీలించుకోండి. అందుకే చాలా మంది నమ్ముతున్నామంటారు కానీ ఎప్పుడు అనుమానంగానే ఉంటారు. ఏంటి మేము పలానా దేవుణ్ణి నమ్ముతున్నాం, పలానా గురువుని నమ్ముతున్నాం, పలానా విషయాలు నమ్ముతున్నాం, కానీ నిత్యం జీవితంలో అలకల్లోలంగా ఉంటారు, అలజడిగా ఉంటారు, గందరగోళంగా ఉంటారు. నమ్మకం ఉన్న చోట అసలు అలజడే ఉండదు, ప్రశాంతత ఉంటుంది. అది నమ్మకం అంటే. అది నమ్మకం కాదు, అక్కడ అర్థం అవటం, తెలియటం. అర్థమైన చోట తెలిసిన చోట నమ్మకంతో పని లేదు. అర్థమయ్యి తెలిసిందాన్ని ఏమంటాం? నమ్మకం అనం. అర్థమైందంటాం, తెలిసిందంటాం, నేను చూశానంటాం, నేను అనుభవించానంటాం. అనుభవించినటువంటి అనుభవం నాదే కనుక అది నాకు తెలిసిన నమ్మకం. నమ్మకమే. ఎటువంటి నమ్మకం? నాకు తెలిసిన నమ్మకం. అందుకని అర్థమైందంట, నాకు నమ్మకంతో పని లేదు. తెలిసిన చోట అసలు నమ్మకంతో పని లేదు. నమ్మకం ఉన్న చోట తెలియటం అనేది లేదు. తెలియటం అనేది లేని చోట నువ్వు నమ్ముతున్నానని నిన్ను నువ్వు నమ్మొచ్చు, నమ్ముతున్నానని నువ్వు అందరినీ నమ్మించవచ్చు, కానీ నీ ప్రవర్తనలో, నీ మనసులో, నీ హృదయంలో, నీ జీవితంలో ఆందోళన, కంగారు పోవు. కారణం ఏంటి అంటే నమ్మకంలో తెలిసిందనం లేదు, నమ్మకంలో అర్థమైన స్థితి లేదు, నమ్మకంలో కేవలం ఓ గుడ్డితనం ఉంది. ఏంటి? నాకు తెలియదేదో నేను నమ్ముతున్నా అంతే. ఇగ్నోరెన్స్ అంటే ఒక అజ్ఞానం ఉంది. కళ్ళు లేవు నమ్మకానికి, కానీ తెలిసిన తనానికి కళ్ళున్నాయి, సంపూర్ణ వెలుగుంది అక్కడ. అర్థమైన స్థితికి కళ్ళున్నాయి, సంపూర్ణ వెలుగుంది అక్కడ. అందుకని నేను దేన్ని తప్పు పట్టట్లా, తెలుసుకోవాలంతే.
దట్ ఈజ్ ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ, విచారణా మార్గము. విచారణ అనేది సంస్కృత పదం. విచారణా మార్గము అంటే విచారము అంటే బాధ కాదు. విచారణ అంటే పరిశీలించుట, పరిశోధించుట, అన్వేషించుట, తెలుసుకొనుట. అది ఎవరిని తెలుసుకుంటా? నిన్నే. ఎవరిని తెలుసుకుంటావు? బయట తెలుసుకోవాల్సినవి అసలు ఏమీ లేవు. బయట కనపడతానే ఉన్నాయిగా, చెట్టు పుట్ట చేమ గుట్ట మనుషులు అన్నీ కనపడతానే ఉన్నాయి. ఇంకా దాన్ని తెలుసుకుంటానికి ఏముంది నీకు? అక్కడ తెలుసుకొని ఏం చేస్తావు? ఏ కూరలు తినొచ్చో తెలుసుకున్నావు, అవి తింటున్నావు. ఏం కట్టుకోవచ్చో తెలుసుకున్నావు, అవి కట్టుకుంటున్నావు. ఏం కావాలో తెలుసుకున్నావు, అవన్నీ అనుభవిస్తున్నావు, ప్రయత్నించుకుంటున్నావు, తెచ్చుకుంటున్నావు. అంతే తెలుసుకునేది భౌతికంలో. ఇంకా నీకేం తెలియదు. కానీ నీకు తెలియాల్సింది ఏంటి? పరిమిత భావంలో ఉన్నటువంటి, శరీర భావంలో ఉన్నటువంటి నేను స్వార్థము చేత తప్పులు చేస్తున్నాను. లేకపోతే అసలు తప్పు అనేది ఉండదు. కానీ స్వార్థంతో బతకడం తప్ప అంటే తప్పు కానే కాదు. ఎవరికాళ్ళు స్వార్థంతోనే బతకాలి. మరి అదేంటండి స్వార్థంతో బతకాలంటారు, ఒక పక్కన స్వార్థంతో బతకడం తప్పు కాదంటారు. స్వార్థం అంటే ఏంటండి? స్వ అర్థము. నా కోసం నేను బతుకుతున్నాను. స్వ నా కోసం, నా సొంతం కోసం. అర్థము నా సొంతం కోసం నేను అర్థవంతంగా నా పని నేను చేసుకుంటూ బతుకుతున్నా. అక్కడ తప్పులు ఎక్కడ ఉన్నాయి? నా కోసం నేను సంపాదించుకోవడం తప్పులేదే, నా కోసం నేను తినటం తప్పులేదే, నా కోసం నేను పడుకోవటం తప్పులేదే, నా కోసం నా కోరికలు తీర్చుకోవడం తప్పులేదే. చక్కగా బతకొచ్చు. మరి తప్పులు ఎందుకు వస్తున్నాయి, చెడులు ఎందుకు వస్తున్నాయి అంటే నా కోసము నేను ఇతరులని మోసగిస్తున్నా, ఇతరులను అన్యాయం చేస్తున్నా, ఇతరుల మీద పెత్తనం చేస్తున్నా, ఇతరులని వాడేసుకుంటున్నా. ఎందుకంటే మానవ సమూహం ఏదైనా సరే సృష్టిలో ఉన్న అన్నిటినీ, మానవుల్ని మిగిలిన అన్నిటిని వాడుకొని బతకాల్సిందే. ప్రకృతి ఆధారిత జీవితం, మానవ ఆధారిత జీవితం, చుట్టూ ఉన్న మనుషుల్ని వాడుకొని జీవించాల్సిందే. ఆ వాడుకొని జీవించేటప్పుడు నేను నా కోసమే బతుకుతున్నాను కానీ ఇతరుల గురించి ఆలోచించట్లేదు. అక్కడ ప్రాబ్లం వచ్చింది, చెడు అక్కడ పుట్టింది. లేకపోతే అసలు నువ్వు ఆధ్యాత్మికత తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నీకు ఇష్టం ఉంటే తెలుసుకో, లేకపోతే లేదు. అది పర్సనల్ ఇంట్రెస్ట్, ఆత్మజ్ఞానం. కానీ మరి ప్రపంచంలో చెడు ఉంటే అంటే నాకు చెడు అయిపోతుంది, ఎదుటోడు నాకు చెడు చేస్తున్నాడు, నేను ఎదుటోడికి చెడు చేస్తున్నాను, భార్య భర్తకి చెడు చేస్తుంది, భర్త భార్యకి చెడు చేస్తున్నాడు. ఎవరికి మనశ్శాంతి లేదు, ఏ సంబంధ బాంధవ్యానికి మనశ్శాంతి లేదు. అందరూ అలజడిగా, ఆందోళనగా, దుఃఖంగా, బాధగా మొత్తం ఎలా బతుకుతున్నారో మీకు తెలియాలంటే ఒక ఊళ్ళో ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేషెంట్లు, ఒక ఊళ్ళో మామూలు హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ హాస్పిటల్లో పేషెంట్లు, ఇవి కాక రోడ్ల మీద అడుక్కు తినేవాళ్ళు, భిక్షగాళ్ళు, ఇబ్బందులు పడేవాళ్ళు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఇలా ఎన్ని ఉన్నాయో చూడండి. రోడ్ల మీద ఎవరూ లేకుండా అనాథల్లో బతుకుతున్న పిల్లలు, ఇక దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు, మొత్తం చెడుకు సంబంధించిన ఎన్ని ఉన్నాయో చూడండి. అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. మనిషి చేత, మనుషుల ద్వారా, మనుషులే చేస్తున్నటువంటి మానవ వ్యవస్థలో ఉన్నాయి అన్నీ. మరి ఎందుకు వచ్చినాయి? స్వార్థము, స్వ అర్థము అన్నప్పుడు నా వరకు నేను ఏం చేసుకున్నా తప్పులేదు, కానీ నా వరకు నేను చేసుకునేది నిన్ను ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు నా భార్య కావచ్చు, నువ్వు నా భర్త కావచ్చు. అంటే చట్టం ఎంత చక్కగా తయారు చేయబడింది అంటే, మనుషులు తయారు చేసుకున్న చట్టాలేనండో. ఎంత చక్కగా తయారు చేయబడిందంటే మానవ స్వేచ్ఛకు భంగం కలగకూడదు. అది చట్టం. మనుషులందరూ ఒకటే. ఇక్కడ ఎవరి పరిధిలో వాళ్ళు హాయిగా ఆనందించవచ్చు, ఇంకొకళ్ళ పరిధిలోకి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టకూడదు అనే దాంట్లో ఎంత చక్కగా చెప్పారంటే, సొంత భార్య అయినా సరే ఆమెకి ఇష్టం లేకుండా ఆమెతో శారీరక సంబంధాన్ని బలవంతంగా గడపాలని భర్త అనుకుంటే అది నేరమే అని చెప్పారు. ఇక చూడండి, భార్యాభర్తలలో స్వేచ్ఛ ఎంత ఇచ్చారు. ఎక్కడైనా అంతే, ఏ విషయమైనా శారీరక సంబంధమే కాదు, ఇది శారీరక సంబంధాల విషయంలో అది ఒక రేప్ లాంటిది అని చెప్పారు. అది ఒక రేప్ లాంటిది. బయట ఒక వ్యక్తి ఒక స్త్రీని, తెలియని స్త్రీని రేప్ చేస్తే ఎంత శిక్షో, ఇది కూడా అలాంటిది అని చెప్పారు. ఎందుకని ఆమె శరీరం, ఆమె స్వేచ్ఛ, అది ఎవరికైనా వర్తిస్తుంది, మగవాళ్ళకైనా వర్తిస్తుంది. కాకపోతే ఆడవాళ్ళ మీద జరుగుతూ ఉంటాయి కాబట్టి అలా చెప్పారు. అంటే ఒకళ్ళ స్వేచ్ఛలోకి నువ్వు వెళ్ళకూడదు. అందరూ ఎవరిష్ట ప్రకారం వాళ్ళు ఆనందంగా హాయిగా ఉండాలి. ఎవరికాళ్ళు ఒకళ్ళతో కలిసేటప్పుడు ఇష్టపూర్వకంగా ఉండాలి. స్నేహాలు, సఖ్యతలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, మనుషులందరూ అలా ఇష్టపూర్వకంగా జీవించాలి. మరి చెడు వచ్చేసింది ఏంటి? ఎందుకంటే ఇష్టపూర్వకంగా జీవించడం అనేటువంటి కాన్సెప్ట్ని వదిలేసాం మనం. ఇంట్లో వాళ్ళ మీద పెత్తనాలు చేయటం,
కుదిరిన వాళ్ళు అందరి మీద పెత్తనాలు చేయటం, మనకంటే కింద ఉన్నారన్న వాళ్ళ మీద పెత్తనాలు చేయటం, పైన వాళ్ళు కాళ్ళు పెట్టుకోవటం, ఇలాంటి ఒక కొత్త కొత్త విధానాలు నేర్చుకున్నాం. ఎందుకని? స్వార్థము. ఇది ఎందుకు వచ్చింది? పరిమిత భావన చేత. కాబట్టి సొసైటీలో కానీ, ఒక మనిషిలో కానీ, మొత్తం ప్రపంచంలో కానీ, మొత్తం మానవాళిలో కానీ ఇప్పుడు ఈ చెడుని నశింపజేయకపోతే, ఈ చెడుని పోగొట్టకపోతే అసలు మానవ సమూహం ఏనాటికి సుఖంగా బతకదు. ఒక్కడు కూడా సుఖంగా బతకడు. ముందు మనం మోక్షం మాట దేవుడెరు, ఆత్మజ్ఞానం దేవుడెరు, హాయిగా బతకాలి కదా. అంటే దానికి ఉన్న మళ్ళీ ఏకైక మార్గం ఒకటి, సత్యం తెలియటం. అదే ఆత్మజ్ఞానం, అదే మోక్షం. మళ్ళీ ఆత్మజ్ఞానం మోక్షం ఏంటి? నిన్ను నువ్వు సంపూర్తిగా తెలుసుకో. బయట ఏమీ లేదు. బయట ఉన్నాయన్నీ నువ్వు తినడానికి, తాగడానికి, నీ పంచేంద్రియాలకి, నీ శరీర సుఖాలకి పనికొచ్చే ఉన్నాయి. అవన్నీ నువ్వు దోపిడీ చేసి తెచ్చుకుంటున్నావు, మంచితో తెచ్చుకుంటున్నావు, తెలివితో తెచ్చుకుంటున్నావు, అన్యాయంతో తెచ్చుకుంటున్నావు, అక్రమంతో తెచ్చుకుంటున్నావు, ధర్మంగా తెచ్చుకుంటున్నావు. వాటి ఫలితాలు నువ్వు అనిపిస్తావు, వాళ్ళు అనిపిస్తారు. ఇక దాన్ని ఎవరో మార్చలేరు. ఇప్పుడు అది మార్చాలి అంటే, అన్ని మంచిగానే ఉండాలి అంటే ఉన్న వ్యవస్థ ఒకటే. ఏంటంటే ప్రతి వ్యక్తి తనను తాను తెలుసుకోవాలి. మనం ప్రపంచాన్ని ఉద్ధరించాలని బయలుదేరకూడదు. నిన్ను నువ్వు తెలుసుకుంటే సరిపోదు. ఎందుకనంటే నిన్ను నువ్వు మాత్రమే తెలుసుకోగలవు తప్ప నువ్వు ఇంకో వ్యక్తికి అతని గురించి అతనికి తెలిసేలా, ఆమె గురించి ఆమెకు తెలిసేలా నువ్వు చేయలేవు. ఇది కుదరదు. ఇది కుదురుంటే ఎప్పుడో దేవుళ్ళని పూజలు అందుకున్నటువంటి భూమి మీద పుట్టిన దైవ అవతారులు చేసేసేవాళ్ళు, గురువులు చేసేసేవాళ్ళు, మహాత్ములు చేసేసేవాళ్ళు, ఋషులు చేసేసేవాళ్ళు, యోగులు చేసేసేవాళ్ళు, తపస్సంపన్నులు చేసేసేవాళ్ళు. ఇప్పుడు భూమి మీద అంత సస్యశ్యామలంగా, ఆనందంగా, అంత మంచితోనే ఉండేది. కానీ అది కుదరదు కాబట్టి ఆత్మజ్ఞాన గ్రంథాలు అందించి బోధలు చేసి వెళ్ళిపోయారు. కుదరదు. ఎవరికి వాళ్ళకి మాత్రమే కుదిరేలా ఏర్పడుతుంది. వ్యక్తిగతంగా నన్ను నేను తెలుసుకోగలను, అది కూడా బాగా ప్రయత్నించుకుంటే. దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంటే చదువుని అందించి వెళ్ళారు. ఇప్పుడు ఆ చదువు ఏంటి? ఏమీ లేదు. ఇదే విచారణా మార్గము. నిన్ను నువ్వు తెలుసుకో. అదేంటండి? నేను నాకెందుకు తెలియదండి? నేను ఈ శరీరం. ఓకే, నువ్వు ఈ శరీరం అంతేనా? అవునండి, నేను ఈ శరీరమే. ఇప్పుడు మనం పరిశీలనలోకి వచ్చాం, విచారణా మార్గంలోకి ఎంటర్ అయిపోయాం. నేను ఈ శరీరము అన్నప్పుడు నువ్వు ఇప్పుడున్న ఈ శరీరాన్ని చెబుతున్నావు, అంతేనా? అంతేనండి, ఇదే ఇప్పుడు ఉంది ఈ శరీరం, నేనే. ఓకే, ఈ శరీరం ఇలాగే ఉందా? నీ చిన్నతనం నుంచి ఇలాగే ఉందా? అది రోజు మార్పులు చెందిపోతూ అనేక రకాల స్థితులను పొందుతూ వెళ్ళిపోతూనే ఉందిగా. ఇప్పుడు నువ్వు చెబుతున్న ఈ స్థితి కూడా ఉండదుగా, మళ్ళీ మారిపోతూ వెళ్ళిపోతానే ఉంటుందిగా. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల్లో ఎన్ని రకాల షేపులు మారింది నీ శరీరం. చూసుకో ఒకసారి. చిన్నతనం నుంచి పెరుగుతుందిగా, ఎత్తు పెరిగింది, లావు పెరిగింది, రకరకాల రూపురేఖలు మారిపోతున్నాయి. మరి నేనంటున్నావే, ఇప్పుడు ఈ శరీరం నేను అన్నప్పుడు ఇప్పుడున్న ఈ శరీరం నువ్వా? చిన్నతనం నుంచి అనేక మార్పులు చెందుతూ వస్తుంది కదా, అందులో ఏది నువ్వు? లేదా మారబోయే శరీరం నువ్వా? ఏది అసలు నువ్వు? శరీరమే నేను. మరి మార్పులు నీకు తెలుసా? నాకు తెలియదు. నీ ప్రమేయంతో జరుగుతున్నాయా? లేదు, నా ప్రమేయంతో జరగట్లేదు. మార్పులన్నింటినీ నువ్వు గమనిస్తున్నావా, గమనించట్లేదా? గమనిస్తున్నాను. చిన్నతనంలో అప్పుడు ఈ శరీరం నేను అన్నప్పుడు నువ్వు ఉన్నావా లేదా? ఉన్నాను. మారుతున్నప్పుడు ప్రతి స్థితిలోనూ ఈ శరీరం నేను అంటున్నప్పుడు మారుతున్న స్థితులన్నింటినీ గమనిస్తూ నువ్వు ఉన్నావా లేదా? ఉన్నాను. ఇప్పుడు మారుతున్న స్థితులను గమనిస్తూ నువ్వు ఉన్నావా లేదా? ఉన్నాను. మరి ఎప్పటికప్పుడు ఈ శరీరం నేను అనుకుంటున్నావు ఏంటి? నువ్వు మారుతున్న స్థితులన్నింటినీ గమనిస్తున్నావుగా నువ్వు. అవును, గమనిస్తున్నాను. రేపు మారబోయే స్థితులు కూడా గమనిస్తానే ఉంటావుగా నువ్వు. అవును, గమనిస్తానే ఉంటాను. అంటే గమనిస్తున్న నువ్వా, శరీరం నువ్వా? జాగ్రత్తగా ఆలోచించుకో, తొందరపడకు, నిదానంగా ఆలోచించుకో. అంటే నా శరీరాన్ని నేను చూస్తున్నాను, నా శరీరాన్ని విడిగా నేను చూస్తున్నాను. నా భార్యను విడిగా చూశాను, నా పిల్లల్ని విడిగా చూశాను, ఆ చెట్టుని, పుట్టని, గుట్టని అన్నింటినీ విడివిడిగా చూశాను, వస్తువుల్ని విడిగా చూశాను, ఆ చంద్రుడిని విడిగా చూశాను, ఈ సూర్యుడిని విడిగా చూశాను, అన్ని విడివిడిగా చూశాను. అవన్నీ నాకు భిన్నమైనవి అనుకున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే నా శరీరాన్ని కూడా చూస్తున్నాను నేను. అది అనేక స్థితుల్లో మారిపోతూ వస్తుంది, అనేక స్థితుల్లో.
అసలు ఈ శరీరం ఎలా తయారైంది, ఎలా ఎదిగింది? ఆహార పదార్థాలతో. ఈ శరీరం అంటే ఏంటి? ఆహారాలే. ఇంతకీ ఈ శరీరం మొత్తం ఏముంది? మాంసం అంతా, రక్తం అంతా, ఎముకలంతా, ఈ శరీర నిర్మాణం మొత్తం, కళ్ళు, చెవి, ముక్కు ఇవన్నీ పనిచేయడం, ఇదంతా ఏముంది? మాంసపు ముద్దలే. ఆ మాంసపు ముద్ద ఏంటి? ఆహారమే. నిత్యాహారం సమకూరుస్తేనే ఇది మళ్ళీ తయారై నిలబడుతుంది. అంటే ఇప్పుడు అసలు ఈ శరీరం ఏంటి? ఆహారం. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది, పంచభూతాల ఆధారంగా. అంటే ఆహారం ఏంటి? పంచభూతాలు. మరి ఇప్పుడు ఈ శరీరం ఏంటి? ఏం లేదు, ఆహార పదార్థాలు, పంచభూతాలు. ఓకే, అంతవరకు అర్థమైంది, అది పక్కన పెట్టే. ఇప్పుడు ఈ మార్పుని, మారుతున్న, నిరంతరం మారిపోతూ, చిన్నతనం నుంచి మారిపోతూ వస్తున్న ఈ శరీరాన్ని కూడా నువ్వు చూస్తున్నావా లేదా? చూస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఆ చెట్టును చూసినట్టు ఎలా ఉందో, ఈ శరీరాన్ని నువ్వు చూసినప్పుడు నీకు అలా లేదా? అలాగే ఉంది. కాదు, చెట్టును చూసినప్పుడు నేను కళ్ళతో చూసి నాకు భిన్నంగా ఏదో చూశాను అనుకుంటున్నాను. నేను అనుకున్నప్పుడు నేను శరీరమే అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు గమనించుకొని జాగ్రత్తగా చూస్తే చెట్టును చూసినట్టే నేను కూడా శరీరాన్ని కూడా చూస్తున్నాను. ఇది అవునా కాదా తేల్చుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. అసలు ఎందుకు కళ్ళు తెరవండి? నా శరీరాన్ని నేను చూస్తున్నాడు, నా కాళ్ళు, చేతులు అన్నీ నాకు కనపడుతున్నాయిగా, మొత్తం నా శరీరం నాకు కనపడుతుందిగా. ఓకే, ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు శరీరం ఉంది, ప్రశాంతంగా కూర్చున్నాను. శరీరం ఉన్నది, శరీరం తెలుస్తున్నది అన్న ఎరుక ఒకటి ఉందా లేదా లోపల? ఓ స్పృహ, ఓ ఎరుక, ఓ కాన్షియస్నెస్, ఒక ఎగ్జిస్టెన్స్. అది కదా శరీరాన్ని చూస్తుంది. అవును, లోపల ఒకటి శరీరాన్ని చూస్తుంది. శరీరం మార్పులు చెందుతూ ప్రయాణిస్తుంది ఎప్పటికప్పుడు. ఆ లోపల చూసేది నేను శరీరం నుంచి విడదీసుకోలేదు, శరీరంతో కలుపుకొని శరీరం నేనే అనుకొని ఎప్పటికప్పుడు మారిపోతున్న శరీరం నేనే అనుకుంటున్నాను. కానీ జాగ్రత్తగా గమనిస్తే శరీరాన్ని కూడా నేను లోపల నుంచి చూస్తున్నాను, అనుభవం పొందుతున్నాను. నా శరీర స్పర్శ నాకు తెలుస్తుంది, నా శరీరం ఉన్నట్టు నాకు తెలుస్తుంది, నా శరీరపు నొప్పి నాకు తెలుస్తుంది, నా శరీర సుఖం నాకు తెలుస్తుంది. ఇప్పుడు చెట్టును ముట్టుకుంటే ఎలా తెలుస్తుందో నా శరీరాన్ని ముట్టుకుంటే అలాగే తెలుస్తుంది. బయట దాన్ని చూసినట్టు తెలుస్తుంది. కాదే దగ్గరికి వచ్చి ఇంకొంచెం లోపలికి రావాలి. ఇది సెల్ఫ్ ఎంక్వైరీ. సెల్ఫ్ ఎంక్వైరీ ఏంటి? ఇది విచారణ మార్గం. అంటే నన్ను నేను పరిశీలించుకోవడం. అయితే ఇప్పుడు ఇంతకీ ఏంటి? పరిశీలించావు కదా, శరీరం నువ్వా కదా? ఈ పరిశీలనలో అయితే శరీరం నేను కాదని తెలుస్తుంది. ఎందుకంటే శరీరాన్ని కూడా చూస్తుంది ఇంకోటి ఉంది లోపల, అది నేను. అది లేకపోతే శరీరం ఇక్కడేం లేదు. ఇప్పుడు కంటి ద్వారా నేను చూస్తున్నాను. కళ్ళు తెరవండి ఒకసారి, చూడండి, ఎదురుగుండి ఏదో ఒకటి కనపడుతుంది. కంటి ద్వారా చూస్తున్నాను. కన్ను మూయండి, కళ్ళు మూసుకోండి. మీరు ఉన్నట్టు మీకు తెలుస్తుందా లేదా? అంటే ఎవరు చూస్తున్నారు ఇప్పుడు అక్కడ? నేను ఉన్నానని ఎవరికి తెలుస్తుంది? మీరు కళ్ళు తెరవలేదే, మిమ్మల్ని మీరు చూసుకోవట్లేదు, కానీ మీరు ఉన్నట్టు తెలుస్తుంది, శరీరం ఉన్నట్టు తెలుస్తుందిగా. అంటే శరీరాన్ని కూడా చూస్తున్నాను నేను లోపల నుంచి. కాబట్టి ఈ శరీరాన్ని కూడా నేను అనుభవం చెందుతున్నాను, అనుభూతి చెందుతున్నాను. బయట వస్తువులు చూసినట్టే శరీరాన్ని చూస్తున్నాను, శరీరాన్ని కూడా గమనిస్తున్నాను నేను. కాబట్టి ఇది నేను కాదు. మరి నేనే ఎందుకు అనుకున్నాను? ఇది నేనే అని ఎందుకు అనుకున్నాను అంటే, నేను అన్న భావన నాకు దీని లోపల కలుగుతుంది. ఈ శరీరం లోపల నాకు నేను అన్న భావన కలుగుతుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని చూసేది ఎక్కడ ఉంది అంటే శరీరం లోపలే ఉందనిపిస్తుంది. ఆ లోపలే అనిపిస్తుంది నాకు, ఆ భావన లోపలే కలుగుతుంది. నేను కళ్ళు మూసుకొని చూస్తా, గమనించినా నేను ఉన్నానని లోపల అనిపిస్తుంది. బయట శరీరం నాకు తెలుస్తుంది, శరీర స్పర్శలు తెలుస్తున్నాయి, శరీర అనుభూతులు తెలుస్తున్నాయి, శరీర అనుభవాలు తెలుస్తున్నాయి, శరీరం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకని మహాత్ములు ఏమన్నారండి, ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టారు. ఈ శరీరం దేంతో తయారైంది? ఆహారంతో తయారైంది, అన్నంతో తయారైంది. అన్నం అంటే ఆహారము అని. అన్నం అంటే మనం వండుకునే రైస్ అని కదా, ఆహారము. అందుకని దీన్ని కోశము అన్నారు. కోశము అంటే ఏంటి? నాకు నేను లోపల ఉన్నాను అని అనిపిస్తుంది. శరీరం లోపల పైన ఒకటి కప్పబడి ఉంది, అంటే నా నేనును మూసేస్తుంది ఒకటి.
ఆ మూసేసున్న దాని లోపల నేనున్నాను. ఆ మూసేసున్నది ఏంటి? నా శరీరం మూసేస్తుంది. అందుకని నాకు లోపల నేను అనిపిస్తుంది. అప్పుడు దీనికి అన్నమయ కోశము అని పేరు పెట్టారు. కోశం అంటే ఒకటి కవర్ చేసేసింది. ఆ లోపల నేను ఉన్నాను అనిపిస్తుంది నాకు. అది నాకు తెలియక నేను దీంతో మమేకమైపోయి ఇదే నేను అనుకుంటున్నా ఎన్నాళ్ళు. కానీ ఎప్పుడైతే సెల్ఫ్ ఎంక్వైరీ మొదలైందో, విచారణ మొదలైందో, పరిశీలన మొదలైందో, పరిశోధన మొదలైందో, ఆత్మజ్ఞాన మార్గ మహాత్ములు అందించినటువంటి విధానంలో నన్ను నేను గమనించుకోవటం మొదలైందో అప్పుడు అర్థమవుతుంది. అయితే అర్థమైనంత మాత్రం టప్మని వచ్చేయగలనా? లేదు. దీన్ని పదే పదే మననం చేసుకుంటూ ఈ స్థితిని మళ్ళీ 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 లోపలికి వెళ్ళి వస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అలా సాధన చేస్తూ ఉంటేనే అది స్థిరపడుతుంది. ఇప్పుడు మనకు అర్థమైంది, శరీరము అన్నమయ కోశము. ఈ అన్నమయ కోశాన్ని, శరీరాన్ని గమనిస్తూ లోపల ఉన్న నేను అంటే ఇప్పుడు నేను శరీరం అయితే కాదు, కానీ నాకు శరీరం లోపల నేను అనే భావన కలుగుతుంది కనుక ఆ నేను అనే భావన కలుగుతున్నటువంటి ఆ ఎగ్జిస్టెన్స్ ఏదుందో, ఆ ఉనికి ఏదుందో, ఆ ఎరుక ఏదుందో దాన్ని శరీరం కప్పేసి ఉంచింది అన్న భావనతో దాని లోపల ఈ నేను అనేటువంటి భావం ఉంది శరీరం లోపల అనే భావనతో దానికి కోశము అని పేరు పెట్టారు. అంటే కవర్డ్, అన్నమయ కోశము. ఓకే, దీన్ని అన్నమయ కోశం, అన్నంతో ఉంటుంది అంతే. కానీ నేను ఇది కాదు, నేను దీని లోపల ఉన్నాను. ఓకే, పోనీ ఇప్పుడు నేనెవరో నెక్స్ట్ మళ్ళీ పరిశీలించుకుంటాను. నేను గాలి పీల్చుకొని బతుకుతూ ఉంటాను, ప్రాణం లేకపోతే నేను బతకలేను. ప్రాణశక్తి అన్నాను దాన్ని. అది ప్రాణశక్తి లేదో నాకు తెలియదు, కానీ గాలి లోపలికి వెళ్ళి మొత్తం అవయవాలంతా గాలి తిరిగి ఒక్క క్షణం గాలి లేకపోతే ఉండలేను. గాలి శరీరం అంతా వ్యాపిస్తుంది. ఆ గాలి వలన రక్త ప్రసరణ జరుగుద్ది. ఆ గాలి వలనే సమస్త శరీర కదలికలు ఉంటాయి. ఈ గాలి లోపలికి వెళ్ళినప్పుడు పనిచేసే విధానానికి ఆ గాలికి 5 రకాల పేర్లు పెట్టారు. అనేక రకాల పేర్లు పెట్టారు. ముఖ్యంగా అందులో 5 చెప్పుకోవచ్చు. ప్రాణవాయువు అన్నారు. అది మనం పీల్చి వదులుతాం, పీల్చి వదులుతాం, పీల్చి వదులుతాం. ప్రాణవాయువు. ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన మొత్తం ఒకటే గాలి. అది పనిచేసే తీరుని బట్టి పేరు పెట్టారు. ప్రాణ అంటే మనం ప్రాణవాయువు పీల్చుకునేది, పీలుస్తాం, వదులుతాం. బతికింపజేస్తున్న వాయువు అదే. ఎందుకంటే వాయువు అందనప్పుడు చనిపోతాం, ఆహారం అందపోయినా చనిపోతాం, కానీ టైం పడుతుంది. ఆహారం వలన అన్నమయ కోశము స్థూల శరీరం నిలబడుతుంది. గాలి వలన ప్రాణమయ శరీరం, ప్రాణమయ కోశము అన్నారు దాన్ని. కోశము అంటే ఏంటి? ఇక్కడ జాగ్రత్తగానండి. కోశము అంటే కవర్డ్, ఆవరించి ఉన్నది, దానిపైన ఆవరించి ఉన్నది. అందుకని అదే నేను అనుకుంటున్నాను, నాకు తెలియక. ఇప్పుడు ప్రాణం లోపలికి వస్తుంది, వెళ్తుంది. ప్రాణం గురించి చెప్పుకున్నాం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవన్నీ రకరకాలు ఏమి లేదు, ఒకే వాయువు. కాకపోతే మనం తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు, మల విసర్జనలప్పుడు మొత్తం శరీర రక్తం అంతా సమానంగా వ్యాపించడానికి అలా చేసే పనుల్లో వాటికి పేర్లు పెట్టారు. కానీ అది ఒకటే ఏకవాయువు అంతే. మన వాయువు అనేక రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. మలమూత్ర విసర్జనలకి తొయ్యాలి, ప్రెషర్ రావాలి, ఆ వాయువుకు ఒక పేరు పెట్టారు. శరీరం అంతా రక్తం నిరంతరం జరుగుతూనే ఉండాలి, దానికి ఒక పేరు పెట్టారు. మొత్తం శరీరం కదలాలంటే వాయు సంచలనం, వాయువు కదపాలి, కాబట్టి దానికి ఒక పేరు పెట్టారు. అలా మొత్తం పేర్లు పెట్టారు, 5 రకాల పేర్లు. మళ్ళీ 5లో ఏ వాయువుకి ఎన్ని రకాల మళ్ళీ డివిజన్లు చేసి బోల్డ్ పేర్లు పెట్టారు. వాటన్నిటితో పని ఏం లేదు మనకి, వాయువుకు తెలుసుకుంటే చాలు. మొత్తంగా వాయు సంచలనం ఉంది. మన స్థూల శరీరం అనుకున్నదేమో మొత్తం అన్నమయ కోశము అని పేరు పెట్టారు. ఎందుకని పేరు పెట్టారు దానికంటే, నేను శరీరాన్ని అనుకుంటున్నాను, కానీ శరీరాన్ని కూడా నేను బయట వస్తువులు చూసినట్టే చూస్తున్నాను, బయట వస్తువులు అనుభూతి చెందినట్టే చెందుతున్నాను. ఇప్పుడు శరీరాన్ని కూడా నేను లోపల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, కాబట్టి ఇప్పుడు శరీరం నాకు భిన్నమేగా, పైగా అది మారిపోతుందిగా. ఓకే, ఇప్పుడు ప్రాణం దగ్గరికి వచ్చాం. ప్రాణం నేనేమో అంటే ఊపిరి కదలికలు నేను గమనిస్తున్నాను, ఊపిరి రావటం పోవటం చూస్తున్నాను. మొత్తం ఊపిరికి సంబంధించిన ప్రాసెస్ అంతా నా గమనికలో ఉంది, నా ఎరుకలో ఉంది. దాన్ని కూడా గమనిస్తున్నాను. గమనిస్తున్నాను అన్నప్పుడు
గమనించేవాడు వేరుగా, గమనింపబడేది వేరుగా ఉందిగా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఇప్పుడు నేను ఊపిరి పీల్చాను, ఊపిరి వదిలేను, ఎవరు చెబుతుంది? ఎవరు చూసింది? ఎవరు చూస్తున్నాడు? ఒకడు ఉన్నాడుగా, లోపల చూస్తున్నది ఒకటి ఉందిగా. అదే ఎరుక, అదే కాన్షియస్నెస్, అదే స్పృహ, అదే ఎగ్జిస్టెన్స్. దానికి పేర్లు పెట్టారు అంతే. ఇప్పుడు అది నాకు తెలుస్తున్నది, నేను చూస్తున్నానండి, నాకు భిన్నమైంది. అది రెండవది, అది నేను కాదు. స్లోగా స్టడీగా అర్థం చేసుకోవాలి, నిదానంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రాణమయ కోశం కూడా నేను కాదు. మరి కోశమని ఎందుకు అన్నారండి? ఆ నేను అన్నదాన్ని ఆవరించి ఉన్నది అది. అక్కడ భావన నాకు నేననేది లోపల కలుగుతుందిగా. నా నేనేగా గాలి పీల్చడాన్ని వదలటాన్ని చూస్తుంది, గమనిస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది ఈ విషయం? నేను నా లోపలికి వచ్చి సెల్ఫ్ ఎంక్వైరీ జాగ్రత్తగా చేసుకుంటే, పరిశీలనగా. అసలు ఏ ఎంక్వైరీ చేయకుండా బయట నుంచి బయట చూస్తా ఉంటే, నేను బయటకు వెళ్ళిపోతా ఉంటే మొత్తంగా శరీరం నేను అనుకొని ఆ నేను భావన ఇక్కడ కల్పించుకొని బయట ప్రపంచంలో తిరిగేస్తుంది అంతే. శరీరమే నేను అనుకొని ఆ ఇంద్రియాల కోసం, ఇంద్రియ సుఖాల కోసం పరుగులు పెట్టేస్తుంది. ఎప్పుడైతే నేను విచారణ మార్గంలో అసలు నన్ను నేను తెలుసుకుందామని నా వైపు తిరిగానో, అది కూడా చాలా సూక్ష్మతతో మహాత్ములు అందించినటువంటి ఆ జ్ఞాన సంపదను పట్టుకొని వచ్చి తర్కించుకుంటా కూర్చుంటే కానీ అర్థం అవట్లా. అర్థం అవ్వదు అంత తేలిగ్గా, కానీ చూస్తే తెలుస్తుంది. పరిశీలించుకుంటే అర్థమైంది. శరీరాన్ని కూడా నేను చూస్తున్నాను, అనుభవిస్తున్నాను. శరీర స్పర్శలు నాకు తెలుస్తున్నాయి. బయట విషయాన్ని అనుభవించినట్టే నా శరీరాన్ని అనుభవిస్తున్నాను, బయట దాన్ని చూసినట్టే నా శరీరాన్ని చూస్తున్నాను. ఇక్కడ మొత్తం ప్రక్రియ అంతా ఎలా తెలిసా? కళ్ళు మూసుకొని. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కళ్ళు మూసుకొని వినాలి, కళ్ళు తెరుచుకొని కాదు. మీరు మొత్తం ఈ శీర్షిక అంతా కళ్ళు మూసుకొని వినాలి. ఎందుకని కళ్ళు మూసుకొని ఉంటే మీ లోపల మీకు తెలుస్తూ ఉంటుంది, కళ్ళు తెరిస్తే బయట ఏదో మీకు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని జాగ్రత్తగా చూస్తే నా శరీరం నాకు తెలుస్తుంది అంటే అర్థం ఏంటి? తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు, తెలియబడేది ఒకటి ఉంది, రెండు ఉన్నాయి అక్కడ. తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు, తెలియబడేది ఒకటి ఉంది, రెండు ఉన్నాయి అక్కడ. కాబట్టి శరీరం నేను కాదు. ఆ శరీరం ఆహారంతో తయారవుతుంది. ఆహారాన్ని అన్నము అంటారు కాబట్టి ఇది అన్నమయ కోశము అని పేరు పెట్టారు. కోశం అంటే ఆవరించి ఉన్నది. నాకు దాని లోపల నేను అనిపిస్తున్నది, అంటే నా నేనును ఆవరించి ఉన్నది. అలాగే ప్రాణం దగ్గరికి వస్తే అది కూడా నాకు తెలుస్తున్నది. గాలి పీల్చుకోవటం, గాలి వదలటం మొత్తం నాకు అంతా తెలుస్తున్నది. దాన్ని నేను గమనిస్తున్నాను. ఎలా శరీరాన్ని గమనించాను అలాగే ప్రాణాన్ని కూడా గమనిస్తున్నాను, వాయు సంచలనాన్ని కూడా గమనిస్తున్నాను. పేల్చటం వదలటం, పేల్చటం వదలటం గమనిస్తున్నాను. ఈ గమనిక మీదే శ్వాస మీద ధ్యాస అనే ఒక ధ్యాన పద్ధతి కూడా వచ్చింది. కానీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విచారణ పద్ధతి ధ్యానం కాదు. విచారణ పద్ధతి ఎటువంటి ధ్యాన ప్రక్రియ కాదు, ఎటువంటి నమ్మకము కాదు, ఎవరిని ఫాలో అవటము కాదు, ఎవరిని పూజించటం కాదు, ఎవరిని అర్చించటం కాదు, నిన్ను తెలుసుకోవటం అంతే. ఇక్కడ ఓన్లీ నేను నువ్వు తెలుసుకుంటూ పూర్తయిపోద్ది ఆట. ఇక్కడ పూజలు, పునస్కారాలు, అర్చనలు, ఆరాధనలు, ధ్యానాలు ఏడుతోని పని లేదు. కాలండి మీరు ఇప్పుడు ప్రాసెస్ చదువుతున్నాక మీరే చూసుకోండి. జస్ట్ ఇది ప్రాసెస్. ఆత్మజ్ఞాన మార్గ ఆధ్యాత్మిక చదువు నీకు అర్థం అవడంతో పూర్తయిపోద్ది అంతే. అయితే అర్థం అవడం అనేది 100% సంపూర్ణంగా, ఇక చెక్కు చెదరకుండా, ఎప్పటికీ చెదరకుండా స్థిరంగా అర్థం అవ్వాలి. అది అలా శాశ్వతంగా స్థిరంగా అర్థమయ్యే వరకు నువ్వు దాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. అదే శ్రవణ మనన నిధిధ్యాస ధారణ. శ్రవణమే ధారణ. మననం అంటే ఏం లేదు, శ్రవణం చేసిందని అనేక సార్లు నీకు చెప్పుకుంటున్నావు అంతే. అందులో మారిపోయింది ఏం లేదు. విషయం అదే. అది నువ్వు అయిపోయే వరకు, అంటే అది అనుభవం అయిపోయే వరకు, అది అర్థమైపోయే వరకు. సింపుల్. అది నువ్వు అయిపోయినాక నీకు భిన్నంగా రెండవది ఉండదు. అది ఇక్కడ రెండవది ఉన్నంతసేపు నువ్వు వేరు, నువ్వు తెలుసుకుంటుంది వేరు. తెలియబడేది ఉన్నంతకాలం తెలుసుకునేవాడు ఒకడు ఉంటున్నాడు. తెలియబడేది ఉన్నంతకాలం లోపల తెలుసుకునేమో ఇంకోమ ఉంది. స్త్రీలైనా పురుషులైనా ఇలా అనుకోవటమే. అది అవుదా కాదా మీరే తర్కించుకోండి. తెలుగులోనే మాట్లాడుకుంటాం. కాకపోతే ఇది స్లోగా వెళ్ళాలి. ఇంతకుముందు మనకు అలవాటు లేని మార్గం ఇది. మనకు బయట అలవాటు అన్నీ. ఇలా కొద్దిగా లోపలికి వచ్చాం. ఇప్పుడు ప్రాణమయ కోశం కూడా నేను కాదు, ఎందుకంటే ప్రాణాన్ని కూడా నేను గమనిస్తున్నాను. ఓకే,
అంటే ఇప్పుడు అన్నమయ కోశం అంటే ఈ బయట శరీరం నేను కాదు, దాని పేరు అన్నమయ కోశం అని మహాత్ములు పెట్టారు పేరు, అదే పేరు కంటిన్యూ చేద్దాం. శరీరం నేను కాదు. పోనీ ప్రాణమయ కోశం అంటే మేము పీల్చుకుంటున్న గాలిని ప్రాణం అన్నారు, ప్రాణమయ కోశం అన్నాం, అది నేను కాదు. అంటే గాలి నేను కాదు, ప్రాణమయ కోశం అని పేరు పెట్టారు, దాన్నే కంటిన్యూ చేద్దాం, అది నేను కాదు. ఇంకొంచెం లోపలికి వెళ్దాం, ఏముంది? ఆలోచనలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. ఈ శరీరంతో నేను ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలన్నీ ఉన్నాయి. ఆ ఆలోచనలు కదులుతున్నాయి. ఓ ఆలోచన కదిలినప్పుడు ఆలోచనలో ఉన్న భావాన్ని పట్టుకొని దానికి తగ్గట్టుగా శరీరం కదులుతూ స్పందిస్తుంది. కదులు 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 అంటుంది. అలా కదిలే నేను శరీరంతో ప్రపంచంలోకి వెళ్ళి అనేక పనులు చేస్తున్నాను. ఆ భావాలు భయపెడుతున్నాయి, దుఃఖపెడుతున్నాయి, బాధ పెడుతున్నాయి, కష్టపెడుతున్నాయి, సుఖపెడుతున్నాయి, ఆనంద పెడుతున్నాయి, అన్ని రకాల భావాలు వస్తున్నాయి. కదిలినా భావాలు ఉన్నాయి, కదలకపోయినా భావాలు ఉన్నాయి. నేను కదలకుండా ఏ పని చేయకపోయినా కూడా భావాలు భయపెడుతున్నాయి, బాధ పెడుతున్నాయి, దుఃఖ పెడుతున్నాయి, సుఖ పెడుతున్నాయి. నేను కదిలి చేసుకుంటూ వెళ్తే కొత్త అనుభవాలు వస్తున్నాయి. లోపల భావ ప్రపంచం ఉంది, ఆలోచన ప్రపంచం ఉంది. దీన్ని మనస్సు అన్నారు. ఇదంతా మహాత్ములు పెట్టిన పేర్లే మాట్లాడుకుంటున్నాం మనం. మీరు పేర్లు పట్టుకోకూడదు, స్థితిని ఊహించుకోవాలి. అందుకే మీరు మొత్తం కళ్ళు మూసుకెనాలి. మీరు దీన్ని అనుభవం చెందుతూ వినాలి. ఇక ఎన్నిసార్లు వింటారు మీ ఇష్టం, అనుభవం చెందుతూ వినాలి, కళ్ళు మూసుకొని వినాలి. మొత్తం అనుభవం చెందుతూ వినాలి. ఎందుకంటే నేను కళ్ళు మూసుకొని చెబుతున్నా, మీకు అనుభవం చెందుతూ లోపల చూసుకుంటూ చెబుతున్నా. మీరు కూడా అనుభవం చెందుతూ లోపల చూసుకుంటూ జాగ్రత్తగా వినాలి. దీనికి మనస్సు అని పేరు పెట్టారు. ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు మొత్తం సమూహం ఏముందో దానికి మనస్సు అని పేరు పెట్టారు. ఆ మనస్సుని ఏమన్నారు మహాత్ములు అంటే మనోమయ కోశము అన్నారు. ఎందుకని? మనస్సును కూడా గమనిస్తున్నాను, నాకు భావాలు తెలుస్తున్నాయి, ఆలోచనలు తెలుస్తున్నాయి, ఆ భయాలు తెలుస్తున్నాయి, ఆదుర్దాలు తెలుస్తున్నాయి, కోరికలు తెలుస్తున్నాయి, ఆనందాలు తెలుస్తున్నాయి. అంటే తెలుస్తున్నాయి అన్నీ, వాటిని చూస్తున్నాను లోపల. అంటే చూసేవాడు ఒకడు ఉన్నాడు, తెలుస్తున్నాయి అన్నీ, తెలుసుకుంటున్నవాడు ఒకడున్నాడు, తెలుసుకునేవి ఉన్నాయి. చూస్తున్నవాడు ఒకడున్నాడు, చూడబడుతున్నాయి ఉన్నాయి. అంటే మనసు కూడా చూడబడుతుంది లోపల. దేంచే? నాచే. చూసేది ఎవరు? మనసుని. ఎవరికి తెలుస్తుంది? నాకే. అంటే తెలుసుకుంటున్నవాడు ఎవరు? నేనే. మరి నువ్వెవరో? అదేనండి బాబు, ఎన్నాళ్ళు తెలియక మనసు నేను అనుకున్నాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నేనెవరండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఆ నేనే ఎరుక, కాన్షియస్నెస్, ఎగ్జిస్టెన్స్, స్పృహ. అక్కడ ఓన్లీ స్పృహ మాత్రమే ఉంది. అంటే స్పృహ, ఎరుక, ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్ ఈ పదాలు ఎందుకు వాడుతున్నామంటే ఉన్నానన్న భావన ఉంది, జడంగా లేదు. కానీ అది ఎలా ఉందో తెలియదు, అక్కడ ఏం లేదు, స్పృహ ఉంది. అంటే ఉన్నానన్న ఎరుక ఉంది, కోమాలోకి పోయలేను. ఆ ఉన్నానన్న ఎరుక దీన్ని గమనిస్తుంది. ఇప్పుడు నా మనసును గమనిస్తుంది ఎవరు? నా ఆలోచనలు ఎవరికి తెలుస్తున్నాయి? నాకే తెలుస్తున్నాయి. నా భావాలు ఎవరికి తెలుస్తున్నాయి? నాకే తెలుస్తున్నాయి. నా భయాలు ఎవరికి తెలుస్తున్నాయి? నాకే తెలుస్తున్నాయి. అంటే లోపల నేను నా భయాలను చూస్తున్నాను, నా భావాలను చూస్తున్నాను, నా బాధలను చూస్తున్నాను, నా ఇష్టాలను చూస్తున్నాను, నా కష్టాలను చూస్తున్నాను. వాడికి తగ్గట్టు శరీరం స్పందించిపోతుంది, అది కూడా చూస్తున్నాను. చూస్తున్న వాడివి నువ్వా, స్పందిస్తున్న వాడివి నువ్వా? అంటే ఇద్దరున్నారు అక్కడ. చూస్తున్నవాడు ఉన్నాడు, స్పందిస్తున్నవాడు ఉన్నాడు. కాబట్టి చూస్తున్నవాడు, ఇప్పుడు నేను చూస్తున్నాను, బయట చెట్టు కనపడుతుంది, అంటే చెట్టు వేరు, నేను వేరు. నేను చూస్తున్నాను, బయట ఒక విమానం వెళ్తా కనపడుతుంది, విమానం వేరు, నేను వేరు. నేను చూస్తున్నాను, బయట అనేకం కనపడుతున్నాయి, అవన్నీ వేరు, నేను వేరు. మరి అలాగే నేను నా లోపల అనేక ఆలోచనలు చూస్తున్నాను, అనేక భావాలు చూస్తున్నాను, అనేక భయాలు చూస్తున్నాను, అనేక ఆదుర్దాలు చూస్తున్నాను, అనేక ఒత్తిళ్లు చూస్తున్నాను, అనేక కంగారులు చూస్తున్నాను, అనేక సుఖాలు చూస్తున్నాను. అంటే చూస్తున్నాను అన్నప్పుడు వాటిని గ్రహిస్తున్నాను, గమనిస్తున్నాను, తెలుసుకుంటున్నాను అన్నప్పుడు చూసేవాడు, తెలుసుకుంటున్నవాడు, గ్రహిస్తున్నవాడు ఒకడున్నాడు. గ్రహించబడుతున్నవి, చూడబడుతున్నవి, తెలుసుకోబడుతున్నవి వేరుగా ఉన్నాయి, జస్ట్ ప్రపంచాన్ని చూసినట్టే. కానీ నేను ఎన్నాళ్ళు అలాంటి ప్రాక్టీస్ చేయలేదు, లోపలికి రాలేదు కాబట్టి, ప్రపంచాన్ని చూశాను కాబట్టి మొత్తంగా ఇదంతా నేను మొత్తం కలకపలకం చేసేసుకొని నాకు తెలియక మొత్తం కలిపి నేను అనుకొని బతికేస్తున్నాను ఎన్నాళ్ళ నుంచి. మొత్తం మానవాళికి జరుగుతుందే ఇది. ఇది చాలా నీ లోపలికి నువ్వు వస్తే డెప్త్ సబ్జెక్ట్. ఇది కొత్తగా మొదలెట్టాం, ఇది ఆధ్యాత్మిక చదువు కదా, ఆత్మజ్ఞానం చదువు ఇది. నా లోపలికి నేను రావడం అనే చదువు బయట లేదు ఎక్కడ. బయట చెప్పే చదువు అంతా కూడా భౌతిక ధన సంపాదన చదువు.
భౌతికంలో బతకడానికి అవసరమైన చదువు. కానీ ఇది యాక్చువల్గా నా ఒరిజినల్ చదువు. అసలు నేనెవరో చెప్పుద్ది ఇంతకే. ఇది నేనెవరో తెలిస్తే అసలు ప్రపంచంలో ఏ మనిషి తప్పు చేయడు. నువ్వెవరో తెలియక తప్పు జరుగుతుంది. నీ అడ్రస్ నువ్వు మర్చిపోయావు. నీ అడ్రస్సే నువ్వు మర్చిపోయావు. ఎవరింట్లోకి వెళ్ళి కూర్చున్నావు నేను అనుకొని. అప్పుడు అన్ని తప్పులేక జరుగుతాయి, అన్ని పొరపాట్లేక జరుగుతాయి. నువ్వు కానవాళ్ళతో నువ్వు ఉన్నప్పుడు అన్ని పొరపాట్లేక జరుగుతాయి. అంటే ఇక్కడ పోలికి ఊరినే చెప్పాను. కొంచెం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనోమయ కోశము అన్నారు దాన్ని, మనస్సు మొత్తాన్ని. కోశము అని ఎందుకన్నారు చెబుతున్నాను. కోశం అంటే ఆవరించి ఉన్నది. ఎందుకని? నాకు దాని లోపల అనిపిస్తుంది నేనని. ఆ నేనుని ఆవరించి ఉంది ఇది. ముందేమో శరీరం నేను అనుకున్న మాంస శరీరం, అది ఆవరించి ఉన్నది కనుక దానికే అన్నమయ కోశము అన్నారు. అది నేను కాదు, నేను దాన్ని గమనిస్తున్నాను, గమనించేవాడిని నేను, అది నేను కాదని తెలిసింది. గమనించేదాన్ని నేను, అది నేను కాదని తెలిసింది. గమనించటం ఏంటంటే బయట దాన్ని చూసినట్టు చూడటమే. అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇప్పుడు పరిశీలిస్తే సేమ్ అలాగే ఇంకొంచెం లోపలికి వస్తే ప్రాణం, ఊపిరి, గాలి పీల్చుకుంటున్నాను. ఒకవేళ ప్రాణమయ కోశము అన్నారు, అదే నేనేమో అనుకున్నాను. కానీ దాన్ని కూడా సేమ్ ఇలాగే గమనిస్తున్నాను. లేకపోతే గాలి పీల్చుకుంటున్నాను, వదులుతున్నానని ఎవరికి చెబుతాను? అది రెండవది కనుక నేను చెబుతున్నాను ఆ ప్రక్రియ మొత్తం. సరే, ఇంకొంచెం లోపలికి వస్తే మనసు, మనోమయ కోశం, దాన్ని కూడా ఇలా గమనిస్తున్నాను. అందులో అన్ని భావాలు గమనిస్తున్నాను. భయాలు, బాధలు, దుఃఖాలు, దానికి తగ్గట్టు శరీరం స్పందించడాలు, అవి కూడా గమనిస్తున్నాను. అంటే గమనించేవాడు వేరుగా ఉన్నాడు. అంటే అది కూడా నేను కాదు, జస్ట్ మళ్ళీ బయట దాన్ని చూసినట్టు. ఇది కూడా 3 దాటాను. ఇప్పుడు ఇంకేమున్నాయి లోపల? ఇంటెలిజెన్స్, తెలివి ఉంది నాకు. ఏదో చేద్దామని ప్రయత్నిస్తున్నా. ఎంత ప్రయత్నించినా ఎలా చేయాలో తెలియట్లా. ఆలోచించి ఆలోచించి స్ట్రైక్ అయింది, ఇదిగో ఇలా చేయాలి అని అనిపించింది. అదే తెలివి, ప్రజ్ఞ. దాన్ని కూడా గమనిస్తున్నా నేను. విజ్ఞానమయ కోశము అన్నారు దాన్ని. విజ్ఞానం ఉంది నాలో. ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఎలా అబ్బా ఎలా అబ్బా ఎలా అబ్బా అని ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచనలో నాకు స్ఫురిస్తూ ఉంటుంది. స్ఫురించినప్పుడు అది నేను చేస్తూ ఉంటాను. ఒక స్ఫురణ. ఇప్పుడు టీ పెడుతున్నారు, ఎన్ని నీళ్లు పోయాలి, ఎన్ని పాలు పోయాలి, ఎంత పంచదార వేయాలి, ఎంత టీ పొడి వేయాలి, ఇవన్నీ కూడా మీ ప్రజ్ఞలోంచి వస్తాయి. స్టార్టింగ్లో మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, తప్పులు చేస్తారు, మళ్ళీ ఆలోచిస్తారు. ఇలా చేస్తే ఎక్కువ పడిపోయింది, పంచదార ఎక్కువైపోయింది కాబట్టి తగ్గించాలి. ఇదంతా విజ్ఞానమయ కోశంలో జరుగుతూ ఉంటుంది. అడ్జస్ట్మెంట్లు జరుగుతూ ఉంటాయి. ఆఖరికి దాన్ని కనుక్కుంటారు ఇది కరెక్ట్ అయిన మెథడ్ అని. అలా మనం చేసే పనులన్నింటికి విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటాం. దాన్ని తప్పొప్పులతో సరి చేసుకుంటుంటాం. నాకు స్ట్రైక్ అయిందంటాం, తక్కువ నాకు దొరికేసింది ఆన్సర్ అంటాం. ఎక్కడది? విజ్ఞానమయ కోశము. అసలు ఆ విజ్ఞానం లేకపోతే మనకి కుదరదు, జీవించడమే కుదరదు, ఏ చిన్న పని చేయలేం. అంటే ఏది తెలియదు, మనకు బ్రెయిన్ పనిచేస్తుంది. అక్కడ విజ్ఞానం ఉంటేనే ఏది ఎలా చేయాలో ఆలోచించుకుంటూ చేస్తాం. ఆ చేసిన దాంట్లో వచ్చిన తప్పొప్పు అనుభవాలతో దాన్ని మళ్ళీ సరి చేసుకుంటూ ఉంటుంది విజ్ఞానం. అలా మీరు గమనించుకు చూడండి. జ్ఞానము, విజ్ఞానము, తెలివి, ప్రజ్ఞ. అందుకని దాన్ని విజ్ఞానమయ కోశము అన్నారు. జ్ఞానం అని పేరు పెట్టలే, ఎందుకంటే మనం ఈ ప్రాసెస్ అంతా జ్ఞానం అని చెప్పుకుంటున్నాం, జ్ఞాన మార్గం. అందుకని విజ్ఞానం, విజ్ఞానమయ కోశము. అంటే ఆలోచించి ఎలా చెయ్యాలి అని పదే పదే ఆలోచించి ఒక ఆన్సర్ని తెచ్చుకుంటుంది. అటువంటి తెలివి మనలో ఉంది. అదే విజ్ఞానమయ కోశము. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, జ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశము. దాన్ని జ్ఞానమయ కోశం అని కూడా అనుకోవచ్చు. ఎలా అనుకున్నా ఒకటే, ఇదే తెలివి, ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ. అసలు అది లేకుండా ఏం చేయలేంగా. మీరు చూడండి, బోల్డ్ సార్లు ఇది ఎలా చేయాలి ఎలా చేయాలంటే థాట్స్ వస్తుంటాయి. చిన్న పనికి కూడా ఒకటి స్ఫురణలాగా వస్తుంది, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకవేళ తప్పు ఒప్పులు అయితే మళ్ళీ సరి చేసుకొని కొత్త స్ఫురణ వస్తూ ఉంటుంది.
అయితే దానిని కూడా నేను గమనిస్తున్నాక నాకు ఇలా స్ఫురణ వస్తుంది, నాకు ఇలా తెలివి వస్తుంది, నాకు ఇలా ఆన్సర్ వచ్చింది, నాకు ఇలా ఆలోచిస్తున్నాను, నేను దీన్ని ఇలా తర్కించుకుంటున్నాను నా బుర్రలో లోపల. మీరు గమనించి చూడండి, నేను తర్కించుకుంటున్నాను లోపలని ఉంటుంది చూడండి. ఇప్పుడు చదువుకునే వాళ్ళు చూడండి, లోపల తర్కించుకుంటూ ఉంటారు. ఏం మ్యాథ్స్ చేసేటప్పుడు లోపల బుర్రలో విజ్ఞానానికి బదులు పెడుతూ ఉంటారు. కథలు రాసేవాళ్ళు కూర్చొని ఊహిస్తూ ఉంటారు. ఏ పనులు చేసేవాళ్ళైనా లోపల క్రిటికల్ అయినప్పుడు దాన్ని ఊహిస్తూ ఉంటారు. ఇది ఎలా చేయాలబ్బా, ఏంటబ్బా అని తలుక్కున ఒక ఆలోచన మెరిసి దాన్ని అలా చేసుకెళ్ళిపోతారు. దాన్ని గమనిస్తున్నాక నేను చేయటం మొత్తాన్ని. ఇప్పుడు నాలోని విజ్ఞానాన్ని, ప్రజ్ఞానాన్ని, తెలివిని, ఇంటెలిజెన్స్ని కూడా నేను చూస్తున్నాను. ఆ ప్రాసెస్ అంతా చూస్తున్నాను. ఆ లెక్కన ఎలా చేస్తున్నానో చూస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నానో చూస్తున్నాను, ఎలా తెలివిని ఉపయోగించి ఇది ఎలా చెయ్యాలా అని తెలివి ఎలా పనిచేస్తుందో కూడా చూస్తున్నాను. దాన్ని కూడా గమనిస్తున్నాను నేను. మీరు చూడండి ఒకసారి, కొంచెం లోపలికి వెళ్ళి చూడండి. ఇవన్నీ స్లోగా నిదానంగా మొత్తం కళ్ళు మూసుకొనే, ఈ శీర్షిక అంతా కళ్ళు మూసుకొనే సాగాలి. మీరు అలా గమనిస్తున్నారో లేదో చూసుకోండి. మీ విజ్ఞానం మీకు తెలుస్తుందో లేదో చూసుకోండి. ఇలా పరిశీలించినప్పుడు ఇప్పుడు కళ్ళు మూసుకొని మనకు తెలుస్తుంది. లోపల స్ఫురణగా వచ్చినట్టు ఉంటుంది, టక్మని ఏదో వెలిగినట్టుగా ఉంటుంది, ఏదో అర్థమైనట్టుగా ఉంటుంది. ఆ తెలివి మొత్తం ప్రాసెస్ మనం ఎలా గుద్దుకుంటున్నాం మనకు తెలుస్తూనే ఉంటుంది. నాకు అర్థం కాలేదు, ఇప్పుడు ఇదేం చేయాలి, ఎలా చేయాలి, ఎలా అని ఆలోచించాలి. అర్థమైంది అంటాం. అది లోపలే జరుగుతుంది అదంతా. దాన్ని మొత్తం నేను గమనిస్తున్నానా లేదా, ఇలా గమనిస్తే గమనిస్తున్నానని అర్థమవుద్ది. ఏది నా లోపలికి నేను వచ్చి, లేకపోతే మొత్తంగా అదంతా నేనే అనుకొని, శరీరం నేను అనుకొని వెళ్ళిపోతున్నాను. అసలు ఇన్ని ఉన్నాయని కూడా అనుకోవట్లే. లోపల మొత్తం శరీరానికి ఆపాదించేసాం అంతే. మొత్తంగా ఈ శరీరం నేనని బతికేస్తున్నాం బయట చూసుకుంటా. కానీ ఎప్పుడైతే లోపలికి వచ్చామో, నన్ను నేను పరిశీలించుకుంటున్నాను, నన్ను నేను గమనించుకుంటున్నాను, నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకుంటున్నాను, అసలు నేను అనుకున్న నేను కాదని తెలుస్తుంది. ఈ శరీరం నేను కాదని తెలిసింది, ఈ ప్రాణం నేను కాదని తెలిసింది, ఈ మనస్సు నేను కాదని తెలిసింది, ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా నేను కాదని తెలుస్తుంది. అంటే ఈ జ్ఞానం, ఈ ప్రజ్ఞానం, ఈ విజ్ఞానం, ఈ తెలివి, ఇది కూడా నేను కాదు. దీన్ని కూడా గమనిస్తున్నా నేను, దీన్ని కూడా నేను గమనిస్తున్నాను. అది కూడా తెలుస్తుంది నాకు. ఓకే, గమనిస్తున్నాను, తెలుస్తుంది, చూస్తున్నాను అంటే అర్థం ఏంటి? కళ్ళు మూసుకోండి, మొత్తం లోపలే కళ్ళు మూసుకు పరిశీలించండి. కావాలంటే 1-2 సార్లు పరిశీలించండి. చక్కగా దీన్ని పాజులో పెట్టి, వీడియోని పాజులో పెట్టి, ఎక్కడ డౌట్ వస్తే అక్కడ కాసేపు ఆగి పరిశీలించుకొని మళ్ళీ వింటా ఉండండి. నిదానంగా, చాలా నిదానంగా. మీరు ఎన్నిసార్లైనా రోజు ఇది పెట్టుకొని ఇలా సాధన చేసుకోవచ్చు. మీ లోపలికి మీరు వెళ్ళిపోతుంటారు. ఇంకొంచెం లోపలికి, ఇంకొంచెం లోపలికి, ఇంకొంచెం లోపలికి. మీ హృదయ గుహలోకి ప్రయాణం. అంటే ఏదో గుహ ఉందని కాదు. గుహ అంటే రహస్యమైనది అని. గుహ్యాతి గుహ్యము అంటారు. రహస్యాతి రహస్యము ఏంటది? ఆధ్యాత్మ విద్య, ఆత్మ విద్య. రహస్యములలోకల్లా రహస్యమైనది ఆత్మ విద్య అన్నారు. ఎందుకని రహస్యమైంది అంటే, నువ్వు ఎంతో కష్టపడి ఎతికితే తప్ప దొరకదు. దాన్ని ఎక్కడ ఎతకాలి? నువ్వు బయట ప్రపంచంలో ఎక్కడ ఎతికినా దొరకదు. అది ఎక్కడ ఎతకాలి? నీ లోపల ఎతకాలి. నీ లోపల ఎతకాలని నీకు తెలియదు అసలు. పూర్వం సినిమాలు వచ్చాయి, మాయల పకీరు ప్రాణం ఎక్కడ ఉందరా అంటే, మాయల పకీరు ప్రాణం ఆళ్ళలో ఉండదంట. సప్త సముద్రాల అవతల ఎక్కడో మర్రి చెట్టు, ఆ సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోతే ఒక మర్రి చెట్టు ఉండి, ఆ మర్రి చెట్టు త్వరలో ఓ చిలక ఉండి, ఆ చిలకలో ఈ మాంత్రికుడి ప్రాణం ఉందంట. ఆ చిలకని చంపితే కానీ వీడు సావడు. నిజమే అది. మనం పంచకోశాలు దాటి వెళ్తే తప్ప మనం ఎవరో మనకు తెలియదు. కానీ పంచకోశాలు కలిపి నేనని వేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే, నువ్వు అనుకుందంత రాంగే. ఆ మాంత్రికుడు లాగానే, మాయల మాంత్రికుడు ప్రాణం సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో ఉన్న చిలకలో ఉన్నట్టుగా నేనెక్కడున్నానంటే, నువ్వు పంచకోశాలకు లోపల ఉన్నావు. కానీ పంచకోశాలు ఉన్నాయని కూడా నీకు తెలియదు. మొత్తం కలిపేసి ఇది నేనే అంటున్నావు. మొత్తం రాంగు. అందుకని మాంత్రికుడిని ఎవరో చంపలేకపోతున్నారు. ఎందుకని? సప్త సముద్రాలు దాటి మర్రి చెట్టు త్వరలో ఉన్న చిలకలో ప్రాణం ఉంటుందని ఎవరికి తెలుసు? ప్రాణం ఇప్పుడు మనిషిలో ఉంటుంది అనుకుని మాంత్రికుడిని చంపుదాం అనుకుంటున్నారు. మాంత్రికుడు సావట్లే. ఎన్నిసార్లు ఆడు తల నరుగు, కాలు నరుగు, ఎన్ని చేయి, ఆడు బతుకుతున్నాడు. మళ్ళీ తిరిగా ఎత్తుక్కుపోతున్నాయి.
ఆడెందుకు చావట్లేదు అంటే ఆడి ప్రాణం ఆడి దగ్గర లేదు, చిలకలో ఉంది. అలాగే నేను ఎందుకు మారటం లేదు, నాలో చెడు ఎందుకు పోవట్లేదు, నాలో తప్పులు ఎందుకు పోవట్లేదు, నాలో పొరపాట్లు ఎందుకు పోవట్లేదు, నేను ఎంత వద్దు అనుకున్నా నేను చెడు ఎందుకు చేస్తున్నాను, నేను మంచిగానే ఉండాలనుకుంటున్నాను కదా, ఈ అహంకారం వద్దు, పెత్తనాలు వద్దు, గొడవలు వద్దు, గోళలు వద్దు, శాంతిగా ఉందాం అనుకుంటున్నాను కదా, అయినా ఎందుకు నేను ఉండలేకపోతున్నాను అంటే నువ్వు అసలు నీ దగ్గర లేవు. నువ్వు అనుకుంటుందంతా ఈ పంచుకోసేలు, నువ్వు ఇంకో చోట ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు కాదు. నువ్వు అనుకుంటుంది ఈ శరీరంతో అనుకున్నావు, ఈ శరీరం నువ్వు కాదు. పోనీ గాలి నువ్వు కాదు, ఈ ప్రాణమయ కోసం నువ్వు కాదు, ఈ అన్నమయ కోసం నువ్వు కాదు, ఈ మనసులో మదన పడిపోతున్నాను, నా మనసు అన్నావు. ఆ మనసు నువ్వు కాదు, మనోమయ కోసం నువ్వు కాదు, నువ్వు కూడా దాన్ని గమనిస్తున్నావు. ఇంకొంచెం లోపలికి వెళ్తే తెలివి, ప్రజ్ఞ, నేనే ఆలోచించాను, నేనే బ్రిడ్జ్ కట్టాను, నేనే ఇల్లు కట్టాను, నేనే బిల్డింగ్ కట్టాను, నేనే విమానం కనుక్కున్నాను, నేనే ర్యాకెట్ కనుక్కున్నాను, నేనే వంట వండాను, నేనే కూర కనుక్కున్నాను, మొత్తం నేనే నా ప్రజ్ఞతో కొత్తగా చేశాను. ఎలా ఉంది చెప్పండి? అదే తెలివి. చేసేవన్నీ తెలివికి సంబంధించినవి. అడుగుతావు నువ్వు ఎలా ఉంది, కొత్తది ఎలా ఉంది, నేనే కనుక్కున్నాను దీన్ని, ఇదిగో కొత్త కథ రాశాను, ఇదిగో కొత్త వంటకం చేశాను, ఎలా ఉంది ఎందుకంటే నా తెలివితో దాన్ని దీన్ని కలిపేశాను. దాన్ని కూడా చూస్తున్నానుగా, ఆ కలిపే తెలివిని చూస్తున్నాను, ఆ ప్రజ్ఞని చూస్తున్నాను, ఆ ప్రజ్ఞలో ఎలా చేయాలి అని గుద్దుకోవడం చూస్తున్నాను, గుద్దుకున్నాక వచ్చే ఆన్సర్ని చూస్తున్నాను, మొత్తం ప్రజ్ఞని గమనిస్తున్నాను, తెలివిని గమనిస్తున్నాను, ఇంటెలిజెన్స్ని గమనిస్తున్నాను. కాబట్టి అది కూడా రెండవది, నేను కాదు, అది నేను చూస్తున్నాను. దాన్ని చూడబడేది ఒకటి ఉంది, చూసేవాడు ఒకడు ఉన్నాడు, గమనింపబడేది ఒకటి ఉంది, గమనించేవాడు ఒకడు ఉన్నాడు, గ్రహింపబడేది ఒకటి ఉంది, గ్రహిస్తున్నవాడు ఇంకోటి ఉన్నాడు. కాబట్టి అది కూడా నేను కాదు. దాన్ని జ్ఞానమయ కోశము, ప్రజ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశము అన్నారు. ఏ పేరులు దాన్ని పిలుచుకోవచ్చు. అన్నమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఇంటెలిజెన్స్. అది కూడా నేను కాదని తేలిపోయింది. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడే చాలా స్లోగా రావాలి. అలా కళ్ళు మూసుకొని కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. మళ్ళీ మొదటి నుంచి వద్దాం. అన్నమయ కోశం, ఈ శరీరం నేను కాదనుకున్నానుగా, కాబట్టి శరీర భావాలు వదిలేసి కొంచెం లోపలికి వచ్చాం, మన లోపలికి మనం వస్తే అక్కడి నుంచి ప్రాణమయ కోశము, గాలి, అది కూడా నేను కాదనుకున్నాగా, కాబట్టి దాన్ని కూడా వదిలేసి ఇంకొంచెం లోపలికి వస్తే మనోమయ కోశము, మనస్సు, అది కూడా నేను కాదు, నేను గమనిస్తున్నాను అనుకున్నాగా, దాన్ని కూడా వదిలేసి ఇంకొంచెం లోపలికి వస్తే మొత్తం కళ్ళు మూసుకునే ప్రాసెస్. లోపలికి రండి, ఇంకొంచెం అలా లోపలికి వస్తే విజ్ఞానమయ కోసం, నా తెలివితో నేను చేసేది, దాన్ని కూడా గమనిస్తున్నాక అది కూడా కాదు నేను అనుకొని లోపలికి వస్తే అక్కడ ఉండండి ఒక్క నిమిషం. నా తెలివిని వదిలేశాను, తెలివిని మర్చిపోయాను, తెలివేం లేదు. దాని వెనకాల మనస్సును వదిలేశాను, ఏ ఆలోచనలు లేవు. దాని వెనకాల ప్రాణము, కదలికలు వదిలేశాను, ఏ ఆలోచనలు లేవు. అంటే ప్రాణం వదిలేశాను, ముక్కు మూసుకోబాకండి, ఊరికిన భావరూపంలో. శరీర భావం ఎప్పుడూ వదిలేశాను, ముందే వదిలేశాను. ఇప్పుడు శరీరం లేదు, మనసు లేదు, ఆలోచనలు లేవు, ప్రాణ కదలికలు లేవు, ఏమీ లేవు, నిశ్శబ్దంగా ఉన్నాను. జస్ట్ సైలెన్స్, సంపూర్ణమైన సైలెన్స్. ఏమీ లేదు అక్కడ. దాటుకుంటూ లోపలికి వచ్చాను, ఏమీ లేదు, నిశ్శబ్దంగా ఉందంతే. ప్రాణం ఉంటే కదలిక ఉంటుంది, మనసు ఉంటే భావాలు, అర్థాలు, కదలికలు ఉంటాయి. శరీరం ఉంటే భారం ఉంటుంది, తెలుస్తుంది, ఉన్నట్టు తెలుస్తుంది. తెలివి ఉంటే పనిచేస్తూ ఉంటుంది. ఏమీ లేవు, అన్నీ వదిలేసాను. ఇప్పుడు ఏమీ లేవు, ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నాను. అలా నిశ్శబ్దంగా ఒకసారి భావన చేసుకుని చూడండి, ట్రై చేసి రండి. మళ్ళీ శరీరాన్ని వదిలి కొంచెం లోపలికి రండి, ప్రాణాన్ని వదిలి కొంచెం, ప్రాణం అంటే వాయువు పీల్చడం వదలటం అనే కదలికలను వదిలేసి లోపలికి రండి. స్లోగా రండి, స్టడీగా రండి, నిదానంగా రండి. అలా కళ్ళు మూసుకొని ఆలోచించుకుంటారండి, కేవలం భావరూపంలో. ప్రయత్నిస్తే కుదురుతుంది. ఎన్నో భావించుకుంటున్నాం, కాకపోతే అవన్నీ బయటికి భావించుకోవటం అలవాటు పడ్డాం. ఇప్పుడు లోపల భావించుకోవాలి.
ఆ భావన బలపడే వరకు దీన్ని వింటూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. శరీరం వదిలి, ప్రాణం వాయు కదలికలు వదిలి, మనో కదలికలు వదిలి వస్తే తెలివి, ప్రజ్ఞ, దాన్ని కూడా వదిలేశాను. ఇప్పుడు ఏమీ లేదు, అక్కడ స్థిరంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, సైలెంట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. అక్కడ ఏం లేదు, అసలు అక్కడ ఏమి లేదు. దాన్ని కూడా చూస్తున్నాను. మీరు చూడండి, ఏమీ లేని దాన్ని కూడా చూస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఏమీ లేదని ఎవరు చెబుతున్నారు? నేను దాన్ని కూడా చూస్తున్నాను. అయితే శరీరం ఉన్నప్పుడు ఏముంది? ఆకలి దప్పులు, కోరికలు, ఇంద్రియాలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఆయన గజిబిజి గందరగోళం ఉంది. గాలి పీల్చుకొని వదులుతున్నప్పుడు ఏముంది? కదలికలు ఉన్నాయి, గాలి పీల్చడం వదలటం, అక్కడ గందరగోళం ఉంది. మనసు ఉన్నప్పుడు ఏముంది? అబ్బో చవడానికి అంతు లేదు, బోల్డ్ గందరగోళం ఉంది. తెలివి ఉన్నప్పుడు ఏముంది? అది కూడా గందరగోళపడి ఎలా చేయాలి, అలా చేయాలి, ఎలా చేయాలని తెలివి వాడేస్తుంది, అక్కడ గందరగోళం ఉంది. ఎన్ని వదిలేసినాకేముంది? నిశ్శబ్దం ఉంది, నిశ్శబ్దం ఉంది, ప్రశాంతత ఉంది. అలా జస్ట్ ఆ నిశ్శబ్దాన్ని, ప్రశాంతతని, కళ్ళు మూసుకొని ఉన్నాను కనుక చీకటిగా ఉంది. ఒక నిశ్శబ్దం, ఒక ప్రశాంతత, చీకటిగా ఉంది. అక్కడ ఓ ప్రశాంతత ఉంది, ఓ నిశ్శబ్దం ఉంది, ఏమీ లేదు అక్కడ. దాన్ని కూడా చూస్తున్నాక నేను ఇప్పుడు ఆ నిశ్శబ్దం ఎలా ఉంది, ఆ ప్రశాంతత ఎలా ఉంది? ఆనందంగా ఉంది. ఎందుకని? మానసిక గందరగోళాలు, తెలివి గందరగోళాలు, ఊపిరి కదలికల గందరగోళాలు, శరీరానికి సంబంధించినటువంటి గందరగోళాలు, ఇవే ఉన్నా కూడా నాకు కొంత గందరగోళంగా ఉంటుంది. అక్కడ ఏమి లేదు, నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం ఎలా ఉంది? ఆనందంగా ఉంది, హాయిగా ఉంది. ఎందుకంటే ఏమి లేవుగా, తేలిగ్గా ఉంది. దాన్ని కూడా తెలుస్తుందిగా, తేలిగ్గా ఉందని, నిశ్శబ్దంగా ఉందని, హాయిగా ఉందని తెలుస్తుందిగా. అంటే అది కూడా నేను కాదు, దాన్ని ఆనందమయ కోశము అన్నారు. అక్కడ ఆనందం ఒకటి ఉంది అంతే. ఆ నిశ్శబ్దంలో ఆనందం ఒకటి ఉంది. ఆనందం ఒకటి ఉందంటే అర్థం ఏంటో తెలుసా? దుఃఖమేమీ లేదు, బాధ ఏమీ లేదు. బాధ ఏమీ లేకపోవడం సుఖమేగా, బాధ ఏమీ లేకపోవడం హాయేగా, భయమేమీ లేకపోవడం హాయేగా, దుఃఖమేమీ లేకపోవడం హాయేగా. అది ఆనందము అంటే. అది అంటే దుఃఖము లేని స్థితి, బాధ లేని స్థితి, ఇబ్బంది లేని స్థితి, ఓన్లీ ప్రశాంతంగా హాయిగా ఉన్న స్థితి, ఆనందమయ కోసం. దాన్ని కూడా చూస్తున్నాక నేను చెబుతున్నాక అది ఖాళీగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉందని. దాన్ని కూడా చూస్తానంటే అది కూడా నేను కాదు. ఇటువంటి స్థితి మీరు గమనిస్తే మనకు నిద్రలో ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ఇక్కడికే వెళ్తాం మనం. అయితే నిద్రలో ఏమైంది? శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. అప్పుడు ఏ స్థితి ఉంది అక్కడ? ఇదిగో ఇప్పుడు మెలకువలో మనం ఎత్తుక్కుంటా వచ్చాము, అదే స్థితి ఉంది అక్కడ. నిద్రలో అది సృష్టి సహజంగా వస్తుంది. అక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే, కొంచెం జాగ్రత్త చూసుకుంటే, మెలకు వచ్చినాక నేను నిద్రపోయాను అని చెబుతున్నాను. నిద్రపోయినప్పుడు ఎలా ఉంది అంటే, నాకు నేను గుర్తులేను, మనసు లేదు, శరీరము లేదు. మరి ఎలా ఉంది? హాయిగా ఉంది, హాయిగా ఉంది. నిద్ర హాయిగా ఉంటుంది కాబట్టి అందరూ నిద్రపోవాలని ట్రై చేస్తాం. నిద్రపోవాలి కూడా. ఎందుకనంటే నిద్ర దైవత్వ స్థితికి చాలా దగ్గరగా ఉన్న స్థితి, అనంతాత్మస్థితికి దగ్గర స్థితి నిద్ర. అయితే అది ఎరుకలో కలగాలి అంతే. ఇది మామూలు నిద్రలో కలుగుతుంది. కానీ అక్కడ కూడా నేను నిద్రపోయాను అని చెబుతుంది ఎవరు? గమనిస్తున్నాడు ఒకడు. నిద్రపోయానన్న స్థితిని గమనించేవాడు ఒకడు ఉన్నాడు. దాన్నే ఎరుకలో పట్టుకున్నాం. ఇప్పుడు తెలివిని కూడా వదిలేసి వచ్చినప్పుడు నేను మెలకువలోనే ఉన్నాను కనుక, నిద్రపోలేదు కనుక ఆ స్థితి ఎలా ఉంది? నిద్రాస్థితిలానే ఉంది అది. కానీ నిద్రలో ఆ విషయం నాకు తెలియదు, ఇక్కడ తెలుసు ఆ విషయం. ఎలా? నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, కళ్ళు మూసాను కానీ చీకటిగా ఉంది. మళ్ళీ మీకు వెలుగులు బొమ్మలో కనపడినాయి అనుకోండి, మనసుది. మీకు అక్కడ దేవుళ్ళో దేవతలో మీకు సంబంధించిన ఏయో కనపడుతున్నాయి అనుకోండి, ఏం కనపడినా మీ మనసు వచ్చింది అక్కడికి. సింపుల్ అంతే. మీ సృజనాత్మకత, మీ కల్పనాత్మకత పనిచేస్తుంది అక్కడ.
కాదు, ఏం లేదు అక్కడ. వదిలేశాక దాన్ని వెనకాల తెలివిని ప్రజ్ఞని వదిలేశాను, మనసును వదిలేశాను, ప్రాణమయ కోశాన్ని వదిలేశాను, అన్నమయ కోశాన్ని వదిలేశాను. ఇవన్నీ వదిలేసినాక అక్కడ ఎట్ట కనపడుతుంది? కనపడకూడదుగా. అప్పుడు కనపడనప్పుడు ఏముంది? నిశ్శబ్దం ఉంది, ప్రశాంతత ఉంది, స్థిరత ఉంది, ఎటువంటి అలజడి లేదు, శాంతిగా ఉంది. ఆ శాంతి హాయి, ఆనందం. అలజడి లేదుగా, గందరగోళం లేదుగా, గజిబిజి లేదుగా, బరువు లేదుగా, భారం లేదుగా, హాయిగా ఉంది. అన్నీ వదిలేసాక వెనకాల. అయితే ఆ హాయిని కూడా చూస్తున్నాగా, నిశ్శబ్దాన్ని కూడా చూస్తున్నాగా, ప్రశాంతతను కూడా చూస్తున్నాగా, నేను గమనిస్తున్నాగా. కాబట్టి అక్కడ కూడా గమనించేవాడు వేరుగా ఉన్నాడు, గమనించబడుతున్నది వేరుగా ఉంది. ఆ గమనించబడుతున్నది ఏంటి? అది ఆనందంగా ఉంది, హాయిగా ఉంది. అందుకని దానికి ఆనందమయ కోశము అని పేరు పెట్టారు. ఇదంతా జస్ట్ ఫర్ ఎంక్వైరీ, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి వాళ్ళు చూపించిన మార్గం అంతే. ఇదంతా ఊరికనే విచారణ మార్గము అంతే, పరిశీలించుకుంటూ వెళ్ళే మార్గం. ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ప్రశాంతతని కూడా గమనిస్తూ ఉన్నవాడు ఎవరు? ఎలా ఉండుంటాడు? శరీరం నేను కాదంటే శరీరంలో లేను, ప్రాణం నేను కాదంటే ప్రాణంలా లేను, మనసు నేను కాదంటే మనస్సులా లేను, తెలివి నేను కాదంటే తెలివిలా లేను. నిశ్శబ్దము, ప్రశాంతత, హాయి, దాన్ని కూడా గమనిస్తున్నానంటే అది కూడా నేను కాను. మరి ఇప్పుడు నేను ఎవరు? ఎలా ఉండుంటాను? ఇవేమీ కానట్టుగా ఉండుంటాను. అంతే సింపుల్. అందుకే ఆత్మ అనుభవము తప్ప అనిర్వచనీయము అన్నారు. ఆ స్థితి పేరే ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం. అదే నేను. అది అనిర్వచనీయము, అది చెప్పడానికి కుదరదు అన్నారు. అది అవాంగ్మానస గోచరము, అంటే వాక్కుకి, మనసులకి, ఊహలకి అందేది కానే కాదు, తెలివికి ఇటుకేటికి అందదు అది. ఎందుకంటే అవన్నీ దాటినాక వాటిని గమనిస్తుంది అది. అఖండము, అనంతము అన్నారు. అన్నింటినీ గమనిస్తుంది అంతే. అది అన్నింటినీ గమనిస్తుంది అంటే అది ఎంతదై ఉంటుంది? అనంతము. ఇంత అంతం చెప్పడానికి లేదు. అదే నేను. ఇప్పుడు అలా సాధనతో ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ శరీరం నేను కాదు, ఇప్పుడు చెప్పుకున్న దాన్ని ఫాలో అవటమే, ఇదే సాధనగా పెట్టుకోవటమే. చక్కగా ఈ సీడీ ఆన్ చేసుకోవటం, యూట్యూబ్లో ఇది ఆన్ చేసుకోవటం, ఈ శీర్షిక ఆన్ చేసుకోవటం. మనకి ఎక్కడి నుంచి ఈ పరిశీలన మొదలైందో అక్కడి నుంచి చక్కగా లోపలికి వెళ్తూ కొద్ది కొద్దిగా లోపలికి వెళ్తూ రోజు ప్రాక్టీస్ చేసుకోవటం. అంతకని దారేం లేదు. ప్రాక్టీస్ చేసుకుంటే భావన స్థిరపడిపోద్ది. భావన స్థిరపడాలి. శరీరం నేను కాదు, ప్రాణం నేను కాదు, మనసు నేను కాదు, అంటే అన్నమయ కోశం నేను కాదు, ప్రాణమయ కోశం నేను కాదు. ఇది మామూలుగా శరీరం నేను కాదు, ప్రాణం నేను కాదు. వాళ్ళు కోశం అని ఎందుకు పేరు పెట్టారో చెప్పాను. కోశం అంటే ఆవరించి ఉన్నది, నాకు దాని లోపల నేను అనిపిస్తున్నది కనుక నేను అనిపిస్తున్న వాడికి, నేను మనిషినని భావించుకుంటూ దీని లోపల నేను అని నాకు అనిపిస్తుంది కనుక వాడికి అర్థమయ్యేలే చెప్పాలి కనుక అలా కోశం అని పేరు పెట్టారు. అలా స్లోగా లోపలికి వచ్చేసి అన్నమయ కోశం నేను కాదు అంటే శరీరం నేను కాదు, ప్రాణమయ కోశం నేను కాదు అంటే గాలి నేను కాదు, మనోమయ కోశం నేను కాదు అంటే ఈ భావాలు, గ్రహించిన విషయాలు నేను కాదు, విజ్ఞానమయ కోశం నేను కాదు అంటే నాలో ఉన్న తెలివి, ప్రజ్ఞ, ఏదైతే చెప్పుకుంటున్నానో ఇది నాది అనుకుంటున్నాను అది నేను కాదు. ఇవన్నీ వదిలేస్తే నాలో ఒక నిశ్చల, నిర్మల, ప్రశాంత స్థితి ఏదో ఉంది. అక్కడ హాయిగా ఉంది, అక్కడ ఆనందంగా ఉంది. దాన్ని కూడా చూడగలుగుతున్నాను కనుక అది నేను కాదు. మరి ఎవరు నువ్వు అంటే ఇవేమీ కాదు, ఇంకా మిగిలింది నేను అంటే చెప్పడానికి లేదు, ఇక మాట్లాడటానికి లేదు. ఆ స్థితిలో ఉండిపోవటమే. అక్కడ వాక్కు లేదు. అందుకే అది అనిర్వచనీయము. అది నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. అంతవరకు నేను చెప్పొచ్చు. దాన్ని కూడా గమనించేది నేనే అయినప్పుడు అక్కడ ఏమీ లేదు, కేవలం ఖాళీగా ఉంది, నిశ్శబ్దంగా ఉన్న దాన్ని కూడా గమనిస్తుంది నేనైనప్పుడు ఇంకా నేను నా గురించి అవటానికి లేదు. నేను దానికంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను.
అన్నిటినీ గమనించి అనంతంగా ఉన్నాను, అన్నిటినీ అర్థం చేసుకోగలిగినటువంటి విధానంలో ఉన్నాను, అన్నీ తెలిసినట్టుగా ఉన్నాను, కానీ ఇలా అని చెప్పడానికి వీలు లేనట్టుగా ఉన్నాను. అందుకే నన్ను చైతన్యము అన్నారు. ఒకవేళ తెలియట్లేదేమో, జడ పదార్థం అనుకుంటారేమో, కోమాలోకి పోయి చచ్చిపోయినాడు అనుకుంటారేమో, కాదు, చైతన్యము అన్నారు. ఎప్పుడూ ఉండేటువంటి చైతన్యం అన్నారు, శాశ్వత చైతన్యం అన్నారు. దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. కాబట్టి నా గురించి నేను చెప్పాలి అంటే చెప్పడానికి ఏం లేదు, నేను అది అయిపోయిన స్థితిని అనుభవించటమే. నేను ఇలా ఫలానా అని చెప్పానంటే నేను రెండైపోతున్నాను. ఎక్కడ నా గురించి నేను చెప్పగలిగినా నేను రెండైపోతున్నాను. అలా చెప్పగలిగినటువంటిదే నేను అనుకుని బతికేశాను ఎన్నాళ్ళు ఈ శరీరం నేనని. మొత్తం 5 కోశాలను కలుపుకుంటూ వెళ్ళిపోయాను. నా గురించి నేను చెప్పలేని స్థితి ఏది ఉందో అది నేను. ఎందుకంటే నా గురించి నేను ఎలా చెప్పగలుగుతాను? నేను అదే అయినప్పుడు నాకు భిన్నంగా తీసి మీకు చెప్పలేనుగా. నేను అదే అయిపోయాను, అందులో నిమిడిపోయాను. ఇప్పుడు చెప్పేవాడెవరు, వినేవాడెవరు, దాన్ని అనుభవించేవాడెవరు? మీరు గమనించండి. అందుకే తీపి ఎలా ఉంటుందో చెప్పలేం, తీపి అనే అనుభవాన్ని ఎప్పటికీ చెప్పలేం, ఎందుకంటే అది నేను అయిపోయాను. పులుపు అనే అనుభవాన్ని ఎప్పటికీ చెప్పలేం. ఏమంటే పులుపు ఎలా ఉంటుంది అంటే పుల్లగా ఉంటుందని చెప్పగలం తప్ప పులుపు ఎలా ఉంటుందంటే చెప్పలేం. ఎందుకని పుల్లగా ఉంటుంది అనేది పేరు, తీపిగా ఉంటుంది అనేది ఒక అనుభూతి పేరు, పులుపు అనేది ఒక అనుభూతి పేరు, కారం అనేది ఒక అనుభూతి పేరు, వగరు అనేది ఒక అనుభూతి పేరు, చేదు అనేది ఒక అనుభూతి పేరు, ఉప్పగా ఉంటుందని ఒక అనుభూతి పేరు, కమ్మగా ఉంటుంది అనేది ఒక అనుభూతి పేరు, హాయిగా ఉంటుంది అనేది ఒక అనుభూతి పేరు, ప్రశాంతంగా ఉంటుంది అనేది ఒక అనుభూతి పేరు, నొప్పిగా ఉంటుంది అనేది ఒక అనుభూతి పేరు. కానీ నొప్పి ఎలా ఉంటుంది, నొప్పి అనే అనుభూతి ఎలా ఉంటుంది, అనుభవం ఎలా ఉంటుంది చెప్పలేను. ఎందుకని అది నేనేగా, అది నేను అయిపోయినప్పుడు చెప్పలేను. తీపి ఎలా ఉంటుంది చెప్పలేను, ఎందుకంటే అది నేను అయిపోయినప్పుడు చెప్పలేను. నా గురించి నేనేం చెప్పలేను. ఎందుకు చెప్పలేను అంటే నాకంటే భిన్నమైతే చెప్పగలను. ఒక చెప్పలేని స్థితి, చెప్పడం కుదరదు. నేను నన్ను ఎలా చెప్పగలను? నాకు భిన్నమైన దాని గురించి చెప్పగలను. అంటే ఇది ఎక్కువ మాట్లాడుకుని ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. అక్కడ ఉండిపోండి అంతే. ఆ స్థితిని అనుభవిస్తూ ఉండండి. మీకు వీలు ఉన్నప్పుడల్లా, చక్కగా కుదిరినప్పుడల్లా ప్రశాంతంగా ఈ శీర్షికను ఆన్ చేసుకోండి. అలా కళ్ళు మూసుకు కూర్చోండి. ఆ చెప్పుకున్న ప్రకారం లోపలికి వస్తూ ఉండండి. మీకే అర్థమైపోద్ది. ఎందుకంటే అనుభవం కనుక. అనుభవం ఎప్పుడూ మనిషికి సాధ్యమే కనుక. అనుభవం మనిషికి సాధ్యమే. మొత్తం మనకు ఇవ్వబడిన శరీరమే అనుభవ శరీరం. ఆ అనుభవంలో తారాస్థాయికి వెళ్ళిపోయింది ఆత్మానుభవం. శాశ్వతం అది. నువ్వు శాశ్వతమైన వాడివి, నువ్వు శాశ్వతమైన దానివి. అదే ఆత్మానుభవం. అయితే అది ఎలా ఉంటుందంటే వర్ణించడానికి కుదరదు. అది నేనే అయినప్పుడు వర్ణన లేదు. అక్కడ ఇక మాట లేదు, పలుకు లేదు, ఏముండదు అసలు. అక్కడ ఏమీ ఉండదు. అదే నేను. ఏమీ ఉండదు ఏమన్నా ఉందండి అక్కడ? ఎందుకు లేదండి, మన చుట్టూ ఉన్న ఆకాశం అదే. అక్కడ ఏం లేదు, ఏమీ లేదు, ఖాళీ అనుకొని తిరుగుతున్నాం మనం. ఏమీ లేనిది ఖాళీ కాదు సార్, ఏమీ లేనిది నేనే. ఈ అనుభవాన్ని శరీరంలో పొందితే బయటది కూడా నీకు ఆల్రెడీ శరీరంలో ఎంత గాఢంగా పొందుతావో బయటది నీతో అంత కలిసిపోయి కనపడుతుంది. నీకు తర్వాత కనపడుతుంది అంటే అర్థమవుతుంది. అందుకని బయట చేసి వదిలే, ముందు లోపల రా. ఎలా సాధన చేసుకుంటారా? ఇదే విచారణ మార్గము. విచారణ అనేది సంస్కృత పదం, సెల్ఫ్ ఎంక్వైరీ ఇంగ్లీష్ పదం. మామూలు వాడుకలో నన్ను నేను పరిశీలించుకోవటం, నన్ను నేను తెలుసుకోవటం, నన్ను నేను గమనించుకోవటం. అంతే తప్ప నేను ధ్యానం చేస్తున్నాను, నేను పూజలు చేస్తున్నాను, నేను అర్చనలు చేస్తున్నాను, నేను ఆరాధనలు చేస్తున్నాను, నేను నమ్ముతున్నాను, నేను అనుసరిస్తున్నాను, నేను ఫాలోవర్ని, నేను డివోటీని, ఈ ఏమి ఇక్కడ లేవు. అవన్నీ తప్పని నేను చెప్పట్లా. అవి ఇక్కడ ఉండవు. ఇక్కడ నువ్వు ఒక్కడవే ఉంటావు. నీ సంపూర్ణ స్వరూపాన్ని నీ హృదయ గుహలోకి నిన్ను తవ్వుకుంటూ వెళ్ళిపోతావు.
మొత్తం నిన్ను నువ్వే తవ్వుకుంటూ వెళ్ళిపోతావు, ఎవరు నిన్ను తవ్వలేరు. అందుకే ఎవరి హృదయ గుహలోకి వాళ్ళు వెళ్ళాలి, ఇంకోళ్ళు వెళ్ళే ఛాన్సే లేదు. అందుకని ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు వ్యక్తిగతము. అయితే నువ్వు తవ్వకుండా ఎంత వెళ్ళగలవు అనేది నీ దమ్ము మీద ఆధారపడి ఉంది. అదే ఎవరి దమ్ము వాళ్ళది. ప్రయత్నించి చూడండి. ఎక్కడన్నా అర్థం కాకపోతే మళ్ళీ మాట్లాడుకుందాం. సాధనకి ఈ శీర్షిక అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోజు ఈ శీర్షిక పెట్టుకొని ఇందులో ఎక్కడ స్టార్టింగ్ పరిశీలన మొదలైందో అక్కడి నుంచి చక్కగా కళ్ళు మూసుకొని అలా కొద్ది కొద్దిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకే తెలుస్తుంది. వింటే కాదు, అలా ప్రయత్నిస్తున్నప్పుడు గమనిస్తున్న వాడికి గమనింపబడుతున్న దానికి మధ్య తేడా, గ్యాప్ కనపడుతూ ఉంటుంది. అది అనుభవంగా తెలుస్తుంది. అంటే శరీరాన్ని చూస్తున్నాను లోపల అన్నప్పుడు శరీరానికి నాకు తేడా తెలుస్తుంది, కొంచెం గ్యాప్ ఉంటుంది అక్కడ. అలాగే ప్రాణాన్ని గమనిస్తున్నాను, వాయువుని గమనిస్తున్నాను అన్నప్పుడు గమనించేవాడికి గమనికకి గ్యాప్ ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది, కొంచెం ఖాళీ వస్తుంది అక్కడ. అది లోపల తెలుస్తుంది మీకు. అలాగే నేను మనసుని గమనిస్తున్నాను, చూస్తున్నాను అన్నప్పుడు చూసేవాడికి మనసుకి గ్యాప్ వస్తుంది. అలా ప్రతి 5 ఇలా ఒక్కొక్క స్టెప్ లోపలికి వెళ్తూ ఉంటారు. తెలివిని గమనిస్తున్నాను, తెలివికి గమనించేవాడికి గ్యాప్ వస్తుంది. తెలివి అన్నింటినీ వదిలేస్తే అక్కడ ఏమి ఉండదు, నిశ్శబ్దం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. దాన్ని కూడా గమనిస్తున్నాను అన్నప్పుడు అది కూడా నేను కాదు. ఎందుకని గమనింపబడుతుందిగా, చూసేవాడు ఉన్నాడు, చూడబడుతుందిగా. కానీ దానికి నాకు గ్యాప్ కూడా తెలుస్తుంది. ఈ గ్యాపులు మీకు అనుభవం పొందాలి. మీరు ఒక్కసారి వినేసి ప్రశ్నలు వేసేబాకండి దయించి, ఎందుకంటే ఇది అనుభవం. అనేక సార్లు వినండి, అనేక సార్లు సాధన చేయండి. ఇది పెట్టుకొని రోజు సాధన చేయండి. వచ్చిన డౌట్లన్నీ అక్కడ రాసుకోండి, మళ్ళీ సాధన చేయండి. మీ డౌట్లు మీకే తీరిపోతాయి. మీకు నేను అసలు చెప్పక్కర్లే, మీకే తీరిపోతూ ఉంటాయి. మీ అంతటా మీకు డౌట్లు తీరిపోయేలా సాధన చేసుకుంటూ ఉండండి. కొద్దిగా ఏం బలంగా చేయకూడదు. అసలు ఇది బలంగా చేసే సాధనే కాదు, అర్థం చేసుకుంటూ తేలికగా చేసే సాధన. లేదు చేస్తున్నప్పుడు బోరు కొడితే ఆపేసేయండి, మామూలుగా జీవించండి, మళ్ళీ తర్వాత చేయండి. మనసు అంగీకరించినప్పుడు, శరీరం అంగీకరించినప్పుడు చేయబాకండి. మీ అంతటా మీకే ఆ గ్యాపులు తెలుస్తూ ఆన్సర్లు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీ హృదయ గుహలోకి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటారు. ఇది ఎవరికి వాళ్ళమే చేసుకోవాలి. ప్రయత్నించి చూడండి. అర్థం కాకపోతే అన్నా సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది మహాత్ములు చెప్పినటువంటి మార్గమే. ఆత్మజ్ఞాన గ్రంథాలలో మహాత్ములచే చెప్పబడినటువంటి పంచకోశ విధానాల మార్గం. పంచకోశాలు చెప్పారు, పంచకోశాలు దాటితే లోపలందు నువ్వు అని చెప్పారు. ఆల్రెడీ ఉన్నదాన్నే మనం వాడుక భాషలో మాట్లాడుకుంటున్నాం అంతే. ప్రయత్నించండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.